సంతోషం. మధ్యాహ్న కాలపు సెషన్లో మరలా మీ సందేహాలు నివృత్తి చేయడానికి మీ ముందు నిలబడ్డాను. ఈరోజు కూడా చాలా సందేహాలు వచ్చాయి. మ్యాక్సిమం సమయం ఉన్నంత వరకు వాటిని మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి గమనించండి, దేవుని జ్ఞానం అనేది మహాసముద్రం లాంటిది. అందులో ఎంత మనం సంపాదించుకోగలం, ఎంత మనం సొంతం చేసుకోగలం అనే దానికి లెక్క, కొలత, పరిమితి లేదు. నా స్వీయ అనుభవం ఒకటి చెప్తాను. ఎన్నిసార్లు నేను బైబిల్ చదివినా, ఎన్నిసార్లు బైబిల్ ధ్యానిస్తున్నా మరలా కొత్తగా నాతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది తప్ప, అరే ఒకసారి చదివేశాం కదా, ఒకసారి ఈ సందర్భం చూసేసాం కదా అన్నట్టు ఎప్పుడు ఉండదు. ఎందుకంటే బైబిల్ అనేది అద్దం లాంటిది. అద్దం ముందు నీ ముఖం చూసుకున్న ప్రతిసారి బోరు కొడుతుందా? చెప్పు, కొడుతుందా? ఎవరైనా చెప్పండి. నేను చూసి బోరు కొట్టిందండి, అద్దం చూసుకోవడం మానేశాను అన్న వాళ్ళు చేయొద్దండి ప్లీజ్. ఆడవాళ్ళు వద్దు, ఎందుకంటే మీరు ఎత్తరు. మగవాళ్ళు ఎత్తండి. బోరు కొడుతుందండి చూసి ఇంకా అద్దం చూడడం మానేశాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మగవాళ్ళు ఎవ్వరు లేరు. అంటే మగవాళ్ళకు కూడా వాళ్ళ ముఖం ఏమవట్లేదు, అద్దంలో బోరు కొట్టట్లా. ఆడవాళ్ళకి అసలు కొట్టదు. అందుకే ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఒక ఆయనట రద్దీ తగ్గించడానికి బయట అద్దం పెట్టాడట, వెయిటింగ్ హాల్ దగ్గర. ఎందుకంటే అందరూ అద్దం దగ్గర ఆగితే మెల్లిగా వెళ్తారు కాబట్టి వ్యాపారం చక్కగా సాగుద్ది. ఇది ఆపేద్ది చాలామందిని ఇక్కడ. బోరు కొట్టనివ్వదని మొత్తం పెద్ద అద్దం పెడితే ఇంక అందరూ అక్కడే నిలబడేవారట వెళ్ళి. సో అలాగా మన ముఖం మనకి ఎలాగైతే సహజ ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు బోర్ కొట్టదో, దేవుని వాక్యం కూడా ఎన్నిసార్లు మీరు చదివినా మీకేం కొట్టదు, బోర్ కొట్టదు. అంత గొప్ప జీవవాక్యం దేవుడు మనకిచ్చారు. కనుక నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ చాలాసార్లు, ఇప్పుడు విశ్వాసులుగా మీకంటే కూడా సేవకులుగా నాకు ఎక్కువ వచనాలు రిపీట్ అవుతుంటాయి. అంటే మాట్లాడిన వచనాలు మళ్ళీ మాట్లాడడం, చెప్పిన డౌట్లు మళ్ళీ చెప్పడం. ఇప్పుడు మీకు చెప్తాను, మళ్ళీ ఎవడో వస్తుంటాడు, మళ్ళీ అడుగుతుంటాడు, మళ్ళీ చెప్తుంటాం, మళ్ళీ చదువుతుంటాం, అయినా కూడా ఎప్పుడు బోర్ అనిపించదు. అందుకే నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్ళిళ్ళకి చాలాసార్లు వెళ్తాం. కొత్త మనకి పెళ్ళిళ్ళు ఏమైనా చాలాసార్లు వెళ్తాం. ప్రతి పెళ్ళిలో మనం ఏం తింటాం చెప్పండి, గట్టి చెప్పండి. ఏం తింటాం? బిర్యానీ తింటాం. ఏ పెళ్ళిలో మీకు బిర్యానీ బోరు కొడద్ది? ఏ పెళ్ళిలోనూ మీకు బిర్యానీ బోరు కొట్టదు. అంటే బోరు కొట్టకుండా ఎన్నిసార్లు పెట్టినా తినేదేంటి? బిర్యానీ. నేను అంటాను, బిర్యానీ కంటే గొప్పది నా దృష్టిలో నా బైబిల్. ఎన్నిసార్లు చదివినా నాకు బోర్ అయితే కొట్టదు, నాకు బోరు కొట్టదు. అంత చక్కగా బైబిల్ ధ్యానిస్తూ, నేర్చుకుంటూ, బలపడుతూ ఈరోజు మీకు కూడా చెప్పడానికి ముందుకొచ్చాం. సో ఇక ఆలస్యం చేయకుండా మీరు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభు, మీ పిల్లలందరినీ ఇక్కడ సమకూర్చినందుకు స్తోత్రం తండ్రి. ప్రభు చక్కగా భోజన కార్యక్రమాలు ప్రభు పూర్తి చేయించి మరలా మీ పిల్లల్ని ఈ ప్రాంగణంలోనికి నడిపించి తండ్రి, వేలాది మంది మిమ్మల్ని ఆరాధించడానికి మీరు సహాయం చేసినందుకు, అలాగే మీ సేవకుల్ని ఇక్కడికి నడిపించినందుకు, నడిపించబోతున్నందుకు మీ సహాయ సహకారాలు మెండుగా మాకు అనుగ్రహిస్తున్నందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ పాదదాసులము, ఎన్నిక లేని వారము, మీరు లేకపోతే విలువలేని జీవితాలు కలిగిన వారము తండ్రి. ఈరోజు నేను ఏదైతే కలిగి ఉన్నానో, నేనేమై ఉన్నానో అది మీ కృప వలననే అయి ఉన్నాను. మీ సన్నిధి కాంతిలో నిలువబడి మాట్లాడుతున్నాను. మీ ఆత్మశక్తితో, మీ ఆత్మ జ్ఞానముతో, వివేకముతో నింపండి ప్రభువా. మీ పిల్లలను, వారి ఆలోచనలను సంస్కరించడానికి, మీ సత్యవాక్యమును వారి హృదయాలలోనికి పంపించడానికి సిద్ధపడి ఉండగా జ్ఞాన వివేకములు బిడ్డలందరికీ దయచేయండి. మీ కాపుదల దయచేయండి. మీ కృపను తోడుగా ఉంచండి. రాత్రికి జరగబోయే సభ మీ నామానికి మహిమకరంగా, మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించండి. మీ కృపచేత బలవంతులమై రాబో నిత్య జీవితాన్ని స్వతంత్రించుకున్నటకు శక్తితో, బలముతో నింపి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ
యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దైవజనాంగమా, మొదటి ప్రశ్న. అన్న వందనాలు. ఒక సేవకుడు మా ఇంటికి వచ్చారు. మీరు చేసే భక్తి కరెక్ట్ కాదు, ఒక 3 రోజులు నా దగ్గరకు రండి, రాత్రంతా ఏకాంత ప్రార్థనలో గడపండి, అప్పుడు మీ పాపాల కొరకు దేవుడు మీతో మాట్లాడతాడు, అలా మాట్లాడితేనే మీరు నిజంగా రక్షింపబడినట్టు అన్నారు. ఇది ఎంతవరకు నిజం చెప్పండి అన్న. పేరు రాయలేదు వీళ్ళు. సరే, బైబిల్లో అయితే ఈ విషయం లేదు. ఇప్పుడు ఒక పాయింట్ మీకు చెప్తాను. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. పాపాల విషయంలో మనకి కేటగిరీలు ఉన్నాయేమో కానీ దేవుడి దగ్గర ఇంకే కేటగిరీలు లేవు. అందరూ పాపులు అన్నాడు అంతే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు అని గ్రంథంలో వ్రాయబడింది. ఇప్పుడు రాత్రంతా ఏకాంత ప్రార్థనలో కనిపెడితే ఆల్రెడీ చేసేసిన పాపాల గురించి మీ దేవుడు మీతో మాట్లాడటం వలన ప్రయోజనం ఏముంది? చేయబోయే పాపాల గురించి నేను ఆపడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే ఒక అర్థం ఉంది. ఆల్రెడీ చేసేసినవి ఆల్రెడీ చేసేసాం, జరిగిపోయాయి, ఇట్స్ ఓవర్, రైట్? అది అయిపోయింది. అయిపోయిన దాని గురించి మరలా మాట్లాడి ఆ రాత్రంతా నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు ఈ పాపం చేసావు, నువ్వు ఆ పాపం చేసావు, మర్చిపోయావా, నువ్వు అది చేసావు, ఇది చేసావు, గుర్తు తెచ్చుకో అని అనాల్సిన అవసరతే ఉంది. టోటల్గా ఒకటే మాట ఆయన సన్నిధిలో, తండ్రి నేను ఇప్పటి వరకు జ్ఞానము లేక పాపంలో ఉన్నాను, నన్ను మన్నించు, నీ పాదములు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను, నన్ను క్షమించు. ఇక మీదట మీ జ్ఞానమును నేను సొంతం చేసుకుని మీ జ్ఞానముతో ఎదుగుతూ మీ జ్ఞానంతో వర్ధిల్లుతూ మీ జ్ఞాన పూర్ణత చేత అలంకరింపబడుతూ ఆ పాపానికి దూరంగా పరిగెడతాను అని చెప్పడం సరిపోద్ది, అంతే. అపోస్తలుడైన పౌలు మనకు ఒక అద్భుతమైన మాట చెప్పారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. బాప్తిస్మం పొందిన వెంటనే మనం క్రీస్తునందు పరిశుద్ధులమవుతున్నాం, కానీ మనకి పరిశుద్ధతను ఎక్స్పీరియన్స్ చేయటం ఇంకా రాలేదు. పాయింట్ అర్థమవుతుందా? మనం పరిశుద్ధతను అనుభవాలలో ఎక్స్పీరియన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఉచితంగా మనం పరిశుద్ధతను ఎవరి ద్వారా పొందుకుంటాం? క్రీస్తు ద్వారా పొందుకుంటాం. అందుకే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అన్నాడు. ఎక్స్పీరియన్స్ కావాలి. పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకనూ మీరు దానిని ఎదిరించలేదు అంటాడు. అంటే మనకి ఎక్స్పీరియన్స్ కావాలి, మనం ఎదుర్కోగలిగే సామర్థ్యం సంపాదించుకోవాలి. ఇప్పుడు క్షమాపణ ఉచితం. కృప ద్వారా మనం ఏమయ్యాం? రక్షించబడ్డాం. కృప ద్వారా పాపక్షమాపణ పొందుకున్నాం. కృప ద్వారా, ఉచితమైన కృప ద్వారా నీకు నాకు పాపక్షమాపణ అనుగ్రహింపబడింది. రైట్. ఇప్పుడు అది సాధకం చేయబడే స్థితికి వెళ్ళడానికి మునుపు మనం ఫ్రీగా క్షమించబడిపోయాం. నీ పాపములన్నీ క్షమించబడి ఉన్నవి. రాత్రి మీరు విన్నారు కదా, ఆ పక్షవాయువు గలవాడిని పైనుంచి దింపేస్తే ప్రభు ఏమన్నారు? నీ పాపములన్నీ క్షమింపబడి ఉన్నవి. అదే రాత్రి అంతా ఏకాంత ప్రార్థనలో కూర్చోబెట్టారా? నీ పక్షవాతం గలవాడిని పైనుంచి కిందకి దింపారండి, మంచం మించి దింపారు, ఉన్నాడు అక్కడ, స్వస్థపరిచేశారు. నీ పరుపెత్తుకుని వెళ్ళు, నడువు. వెంటనే దానికి ముందే అన్నాడు ఏమని? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. అదిగో ఆ పక్షవాయువు గలవానితో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఎప్పుడైతే మీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు, క్షమించేసాడంతే. ఒకసారి సింగిల్ సెటిల్మెంట్, వన్ టైం సెటిల్మెంటే. యేసు ప్రభు దగ్గర వాయిదాలు ఉండవు, వన్ టైం సెటిల్మెంట్. నువ్వు మారు మనసు పొందు, సింగిల్ సెటిల్మెంట్. బైబిల్ ఇంకో మాట కూడా వ్రాయబడింది, మరికి ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోను. వన్స్ నిన్ను క్షమించేసానా మరలా నిన్ను గుర్తు చేసుకుని ఏదో అమావాస్య నాడు అలా చేసావు, పౌర్ణమి నాడు ఇలా చేసావు, నువ్వు మొన్న ఎలా అన్నావు నాకు తెలియదు అనుకున్నావా, నువ్వు మొన్న అలా అన్నావు నాకు గుర్తులేదు అనుకున్నావా, నువ్వు అలా అంటే నేను ఇలాగా, నేను అలా అంటే నువ్వు ఇలాగని మళ్ళీ తలుచుకుని పెంటగొడవలన్నీ తవ్వుకొని, ఇది మానవ స్వభావం ఏమో కానీ, పెడితే పెళ్ళి లేకుంటే చావు కోరే స్వభావం మానవ స్వభావం ఏమో కానీ, దైవ స్వభావం ఎలాంటిదంటే, దైవశక్తి ఎలాంటిదంటే, వన్స్ నువ్వు ఆయనకు కమిట్ అయిపోయినప్పుడు, ఆయన ముందుకొచ్చి మోకరించినప్పుడు, ఆయనకు నీ విధేయత చూపించేసినప్పుడు నిన్ను ఒక్కసారి క్షమించేస్తాడు. వన్ టైం సెటిల్మెంట్, సింగిల్ సెటిల్మెంట్. ఇక మరలా ఎన్నడూ నీ పాపములైన జ్ఞాపకం చేసుకొనడు. ఆయన మరిచిపోయాడు. దేవుడు ఏం చేశాడు? నువ్వు మారు మనసు పొందిన వెంటనే నీ ప్రతి పాపాన్ని ఆయన ఏం చేశాడు? మరిచిపోయాడు. మరి ఎన్నడూ గుర్తు చేసుకోడు.
ఎన్నడూ గుర్తు. అది దేవుడి ప్రేమ అంటే. ఇప్పుడు సింగిల్ సెటిల్మెంట్ అన్నప్పుడు మరి రాత్రంతా నువ్వు ఏకాంత ప్రార్థనలో గడిపిన పాపాలన్నీ నాకు చెప్పు అని అనడం ఎందుకు? ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేసామో, ఎన్ని దురాలోచనలు చేసామో, ఎన్ని దుష్ట ఆలోచనలు చేసామో, మనిషికి ఒక రోజుకి లక్షల ఆలోచనలు వస్తుంటాయి మెదడులోనికి. ఒక రోజుకి, ఒక సంవత్సరానికి కాదు, ఒక రోజుకే లక్షల కొద్ది ఆలోచనలు మానవ హృదయంలో మెదులుతూ ఉంటాయి. అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్ని పాపాలు చేసి ఉంటామో లెక్క రాయగలమా? అవుతుందా లెక్క రాయడానికి? అవ్వదు. అందుకే ఇంక వన్ టైం సెటిల్మెంట్. ప్రభు దగ్గరికి రావడం, ఒప్పేసుకోవటం, విడిచిపెట్టేయడం, అయిపోయింది అంతే. ఇక మరల అన్నాడు ఆయన నీ పాపాలు జ్ఞాపకం చేసుకొనుడు. ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అయింది. పాపాలు అయితే క్షమించేశాడు, మరి మీదటి నుంచి కొత్త జీవితం మొదలైంది. ఈ కొత్త జీవితంలో మరి పాపం చేయకుండా బతకగలగాలి. ఇక మీదట మనకి యుద్ధం మొదలవుతుంది, యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ కొత్త జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి? ఇప్పుడు దాకా మలినమైన జీవితం, మారు మనసు పొందాం. ఇక మీదట ఈ జీవితాన్ని మరి డిజైన్ చేసుకోవాలిగా, మలినమైన జీవితాన్ని బాగు చేసుకోవాలిగా. ఇక మీదట వెళ్ళే దారులన్నీ కొత్తగా ఉండాలిగా. ఇక మీదట మరకలు అంటించుకోకుండా చూసుకోవాలిగా. ఇక మీదట ఆ కొత్త యాత్ర చాలా అందంగా, ఆరోగ్యకరంగా, ఆ వాతావరణం అంతా పీస్ఫుల్గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలిగా. మళ్ళీ ఆ పాత రోత తెచ్చి ఇక్కడ పెట్టుకోకూడదు. కడుగబడిన పంది మరలా బురదలో దొర్లునట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్టు అను సామెత చొప్పున వారికి మరలా సంభవించనన్నట్టు, అలాంటి మళ్ళీ ఆ ఓల్డ్ లైఫ్ జీవితంలోకి రాకుండా న్యూ ప్యాత్, న్యూ వేలోకి మనం వెళుతున్నామంటే ఇదంతా కొత్తగా ఉండాలి. కొత్త అలంకరణ. దానికి మరి సాధన కావాలి, దానికి అనుభవ జ్ఞానం కావాలి. అందుకే వాక్యం ఇచ్చాడు. నేను వాక్యంలో ఎదగమన్నాడు, వాక్యం నేర్చుకో అన్నాడు, వాక్యానికి దూరం అవ్వద్దు అన్నాడు, వాక్యంలో బలపడమన్నాడు. ఎక్కువగా ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ఒకరినొకడు హెచ్చరించుకొనుచు, ఒకరినొకడు పురికొల్పుకొనుచు, దేవుని వాక్యం చేత మీ హృదయాలను అలంకరించుకుంటూ ఉంటే ఆ పాపాన్ని ఇది ఆపుతుంది అనమాట. ఇట్ ఈజ్ ఎ షీల్డ్. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఏంటి మనకి? షీల్డ్ అంటే కవచం, రక్షణ కవచం. ఇప్పుడు వర్షంలో రెయిన్ కోట్ వేసుకెళ్ళాం అనుకోండి, తడిచిపోతామా? లోపల బట్టలు తడిచిపోకుండా ఏది కాపాడుద్ది? రెయిన్ కోట్ కాపాడుతుంది. గొడుగు వేసుకుని వెళ్ళాం అనుకోండి, తడిచిపోతామా? లోపల శరీరం అంతా తడిచిపోకుండా ఏది కాపాడుద్ది? గొడుగు కాపాడు. నాకు కొంచెం హాట్ వాటర్ కావాలి, గొడుగు కాపాడుతుంది. సో అలాగా ఈ దేవుని వాక్యం, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు కాపాడుతుంది అనమాట. అందుకే దేవుని వాక్యం ఎక్కువ వినండి, దేవుని వాక్యం ఎక్కువ వినండి అంటాను నేను. అందుకే బతిమలాడుకుంటాను జనాల్ని. మన పిల్లలందరికీ ఎప్పుడు చెప్తుంటాను, సంఘ బిడ్డలందరికీ చెప్తుంటాను. ఎక్కువ ఏం చెప్తాను, నాకు అందులో వేసి తండి, ఇది ఎలా తాగుతాను నేను, కప్పులో వేసి తీసుకురండి. నేను ఎక్కువ ఏం చెప్తానంటే, నాన్న మీరు దేవుని వాక్యం ఎక్కువ నేర్చుకోండి, మీరు ఎక్కువ నేర్చుకుంటే ఎక్కువ బలపడతారు. సో అని నేను ఎక్కువ వాక్యాన్ని ధ్యానించమంటాను, వాక్యాన్ని తినమంటాను. అందుకే పేరు కూడా ఏమని పెట్టాం? చాలామందికి పదం అర్థం తెలియదంట. ఏంటంటే అది అలాగుంది, చిత్ర విచిత్రంగా అంటున్నారు. అదేం చిత్ర విచిత్రంగా లేదు, అందంగానే ఉంది. అక్షయాహార వితరణ అంటే, అక్షయాహార వితరణ అంటే ఏంటి? నాశనము కాని అన్నదానము. ఏంటది? పాడైపోని అన్నదానము, కుళ్ళిపోని అన్నదానము జరుగుతుంది. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానానికి అందరిని పిలిచాం. ఏ అన్నదానం ఇది? పరమాన్నదానం. పరమాన్నం అంటే మీరు అక్కడికి వెళ్ళకండి, బెల్లం పాలిష్ చేసింది కాదు. అంటే పరమాన్నం అంటే దాన్ని అంటాం ఎక్కువ మనం. దానికి ఇంకో అర్థం ఉంది పరమాన్నానికి. సరే, ఇలాగే నేను పరమాన్నం తింటారా అన్నాను మా పిల్లల్ని, కొంతమందిని. తింటామన్నయ్య అన్నారు. అయితే కూర్చోండి బైబిల్ తీయండి అన్నాను. ఒకడు మొహం ఒకటి చూసుకుంటున్నాడు. పరమాన్నం తింటామని బైబిల్ తీయండి అట్టడేటినా, అరిటాకు వేసి పెట్టాడు అనుకుంటే, వేడివేడిది అరిటాకులు వేసి పెడతారనుకుంటే పరమాన్నం తింటారా అని బైబిల్ తీయమంటాడేటంటే, అవును మరి నేను నిన్నది పరమాన్నమే, పరమ అన్నం. పరమ తండ్రి పెట్టే అన్నమే మనకి పరమాన్నం. ఆ పరమాన్నం తింటారా? ఇప్పుడు అమ్మో పరమాన్నం అంటే ఇదా, ఎంతో చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఇప్పుడు గమ్మున కమిట్ అయిపోతే నిజంగా పరమాన్నం అంటే బెల్లం వేసుకు చక్క తిందాం అనుకుంటారు. కాబట్టి ప్రతిరోజు ఈ ఆహారం తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. అది షీల్డ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు చూద్దాంగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. దేవుని భయముతో ఆ పాయింట్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఏమంటున్నాడు పౌలు భక్తుడు అక్కడ? దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలట?
సంపూర్తి చేసుకొనుచు అంటే ఇంకా పూర్తి అవ్వలేదా? పౌలు గారికి కూడా ఇంకేం అవ్వలేదు, పూర్తి అవ్వలేదు. అంటే ప్రభు క్షమించేసి రూట్ ఎక్కించేశాడు. క్షమించేసి ఏం ఎక్కించేశాడు? రోడ్ ఎక్కించేశాడు. బండి ఆయన మార్గంలో నడిపించేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన మార్గంలో నడుస్తూ ముందుకు పోవాలి, సాధకం చేయాలి, శక్తితో నింపబడాలి. ఇది ప్రాసెస్. నీ పాపాలు క్షమించేశాడు. ఆయన రక్తం ప్రతి పాపాన్ని ఏం చేసింది? శుద్ధి చేసేసింది. నువ్వు మారు మనసు పొందిన వెంటనే నీ ప్రతి పాపం ఏమైంది? కడగబడింది. నిన్ను క్షమించేశాడు, రక్షణలోనికి నడిపించేశాడు. రక్షణలోనికి నడిపించేసి క్షమించేసిన తర్వాత మరలా నువ్వు రాత్రంతా వెయిట్ చేసి చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇక ఎవరైనా అలాంటి మాటలు ఎప్పుడైనా మీకు చెబితే వాటిని పెద్దగా పట్టించుకోకుండా, అయ్యగారు ప్రభు నన్ను సింగిల్ సెటిల్మెంట్లో క్షమిస్తాడండి, రాత్రంతా నేను నా పాపాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రభు దగ్గర కనిపెట్టాల్సిన అవసరత లేదండి, ఇప్పుడు అది తెలుసుకుని నేను ఉద్ధరించేదేమీ లేదు, ఎలాగూ నేను పాపినని గొత్తగా ఒప్పేసుకుంటున్నాను. ఎలాగా? గొత్తగా ఒప్పేసుకుంటున్నాను. గొత్తగా అంటే మొత్తం అన్నీ కలిపేసి ఒకటేసారి నా తల మీద పడేసుకుని, బాబయ్య నీ ఎదుట మోకరిస్తున్నాను, సాష్టాంగ పడుతున్నాను, నేను పాపినే, సంపూర్ణ పాపిని, అరికాలు మొదలుకున్న నడిని తోరుకున్న దేహం అంతయు వ్యాధి కలిగి ఉన్నాను. ఏ వ్యాధి? అంతరంగ సంబంధమైన వ్యాధి. నాకు పచ్చి పుండ్లు, గాయాలు, నాకు నూనె పోసి అవి మెత్తన చేయబడలేదు, కట్టబడలేదు, పిండబడలేదు, పరిస్థితి బాగాలేదు. నన్ను మన్నించు తండ్రి, నీ పాదాల దగ్గరికి వచ్చా, నన్ను క్షమించు. ఇకెన్నడూ నీ మార్గాల్లోంచి తొట్టిల్లిపోకుండా, తప్పిపోకుండా వాక్యం అనే షీల్డ్ వేసి నన్ను కాపాడు. అంతే. మనం హాస్పిటల్కి వెళ్తామా? డాక్టర్ గారు ఏం చేయాలి? మంచి మందు ఇవ్వాలి, కంట్రోల్లో ఉండేలా, రోగం కంట్రోల్లో ఉండేలా, రోగం తగ్గిపోయేలా మంచి మందు ఇవ్వాలి. సేవకుడు అలా ఉండాలి. నా దృష్టిలో సేవకుడు వైద్యుడు, ఆమె డాక్టర్. నాకు కూడా డాక్టరేట్ ఇచ్చారు, నేను వాడుకోవట్లేదు అంతే. ఎందుకంటే నాకు ఇవ్వకపోయినా నేను డాక్టర్నే. నాకు ఎవరు డాక్టరేట్ ఇవ్వకపోయినా, నా పేరు ముందు డాక్టర్ అని నేను వేసుకోకపోయినా, ఆమె డాక్టర్. ఎప్పటి నుంచి డాక్టర్? గత 15 ఏళ్ళుగా వృత్తిలో ఉన్నాను, వైద్య వృత్తిలో. కాకపోతే నేను ఫిజికల్ డాక్టర్ని కానంతే, నేను స్పిరిచువల్ డాక్టర్ని. ఆమె స్పిరిచువల్ డాక్టర్. ఎంతోమందికి వైద్యం చేస్తూనే ఉన్నాను. అలా నా ద్వారా వైద్యం స్వీకరించబడిన ఎంతోమంది పేషెంట్లు ఈరోజు ఆరోగ్యవంతులయ్యారు. వాళ్ళు ఈరోజు నా ముందు కూర్చున్నారు, అలాగే లైవ్లో కూడా వింటూ ఉంటారు, వాళ్ళ తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. సో అలాంటి వైద్యుడిగా నన్ను నిలబెట్టిన ఆ పరమ వైద్యుడికి నిరంతరం రుణస్తుణ్ణి. ఇంత గొప్ప వృత్తిలో నన్ను ఉంచినందుకు నా దేవునికి ఏమిచ్చి నేను ఆయన రుణం తీర్చుకోగలను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మీరు పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పేసుకోండి, వదిలేయండి, ఇంకంతే. మనసు తేలికైపోయింది. అర్థమైందా? మీ ఆయన మీరు గొడవ పెట్టుకున్నారు అనుకోండి, 2 రోజులు అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, మాటలు ఉండవు. చూసుకుంటుంటారు కానీ ఏముండవు, మాటలు ఉండవు. వాతావరణం చాలా చిరాగ్గా ఉంటుంది. ఏదైనా బాక్స్ తెచ్చినా ఇవ్వాలనుకుంటే ఇది గల పెట్టిపోతుంది ఆవిడ. ఆడు తీసుకుని దాగాలి. తలుపు టప్మని వేస్తుంటారు. మా ఇంట్లో ఉండవాలండి ఇలాంటివి. అనుభవాలు చెప్తున్నాను అనుకోకండి కొంప తీసి. మాకు అలాంటివి ఉండవు. మేము చాలా అన్యోన్యంగా ఉంటాం. తను చాలా లోబడి ఉంటుంది. నాకు ఇబ్బంది లేదు. ఐఎమ్ సో హ్యాపీ విత్ హెర్. సో నాకు ఏ ఇబ్బంది లేదు. ఏమైనా ఇబ్బందులు ఉన్నోళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు చెప్పుకుని ఉంటారు కదా నాకు ఇలా ఉంటుందనే పరిస్థితి అని. మరి డాక్టర్ని కదా, అందరు రోగాలు వినాలి, అందరు రోగాలు వింటుంటాం కదా. సో ఆ విధంగా తెలిసిన విషయాలు చెప్తున్నాను మీకు. సో అలాగా కొన్ని ఉంటాయి. ఈ పెంట అంతా 2 రోజులు 3 రోజులు ఉంటుంది. తర్వాత ఏదో వన్ ఫైన్ డే ఎక్కడో చోట ఇద్దరు ఏమవుతారు? కన్విన్స్ అయ్యి ఆవిడ నవ్వడమో, ఈవిడ నవ్వడమో, ఈయన నవ్వడమో, చిరునవ్వు అలా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిన తర్వాత ఓ రోజా పువ్వు అలా తాకిన తర్వాత ఏమైపోయారు? మళ్ళీ టక్కున ఐస్కాంతంలో అతుక్కుపోయారు. అంతే. నోరమే మనకిటి అంటాడు. అంతే. నువ్వేమన్నా నాకు పరాయిదాన్ని పెట్టే మనం అయితే ఏదో సరదాగా మాట అంటే మాత్రం అలా ఫీల్ అయిపోతా అని ఇలా బొగ్గిలుతాడా? అంతే, అయిపోయింది, సెట్ అయిపోయింది, ఇంకంతే. కలిసిపోయారా? అప్పుడు ఉన్న గిల్టీ ఫీలింగ్ అంతా పోయిందా? హ్యాపీగా ఉన్నారా? మనసు అంతా ఏమైపోయింది? తేలికైపోయిందా నీకు? ఎన్నిసార్లు అయింది మనసు అంతా ఏమైపోయిందట? తేలికైపోయింది. ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. దేవుని దగ్గర అంతకంటే హ్యాపీగా ఉంటారు. నా మాట విని ఒప్పుకొని వదిలేండి, అంతే.
ఇంకెవరి మాటలు వినకండి. నువ్వు నిజంగా, ఇప్పుడు కొంతమందికి అనుమానం జబ్బు ఉంటుంది, నన్ను నిజంగా దేవుడు క్షమించాడంటారా బ్రదర్ అంటారు బాప్తిజం పొంది వచ్చాక. ఓరు దుర్మార్గుడా, ఈ అనుమానం జబ్బు ఏందిరా నాయన, నువ్వు బాప్తిజం పొంది వచ్చావుగా, ఇంజక్షన్ చేయించుకున్న తర్వాత నాకు జ్వరం తగ్గుతుంది అంటారా బ్రదర్? ఇది పారాసిటమాల్ ఎక్కిచ్చాడు ఆల్రెడీ, తగ్గుతుంది అంటారు బ్రదర్ అని అనకూడదు. అలాగే బాప్తిజం పొందిన తర్వాత దేవుడు నన్ను క్షమిస్తాడంటారు బ్రదర్, దేవుడు నాకు క్షమాపణ పెడతాడంటారా బ్రదర్, నాలాంటి వాడిని కూడా క్షమిస్తాడంటారా బ్రదర్, నాలాంటి దాన్ని కూడా క్షమిస్తాడంటారా బ్రదర్. అలాగ అనకండి. మీరందరూ క్షమింపబడిన వారు. ఏమైన వారు? క్షమింపబడిన వారు. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్, వాట్ ఈస్ ద ప్రాక్టీస్? ఎస్, పాపంతో పోరాడడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీరు. ఇంతకుముందు ట్రైనింగ్ లేదు, ఇప్పుడు ట్రైనింగ్ మొదలుపెట్టాం. అందుకే మీరు కూడి ఉన్నప్పుడెల్లా, మీరు కలుసుకున్నప్పుడెల్లా మీరు ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో అలంకరింపబడండి. హృదయంలో ఎక్కువ వాక్యం పెట్టుకోండి, దేవుని జ్ఞానాన్ని ఎక్కువ నేర్చుకోండి, బలపడండి, స్థిరపడండి. నో మోర్ గిల్టీ ఫీలింగ్స్ వద్దు, వదిలేయండి అక్కడితో. దానికి మనకు సంబంధం లేదు. ఆ గిల్టీ ఫీలింగే వద్దు మనకి. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా జీవించండి. రైట్? ఇంకెలాంటివి నమ్మకండి ఎప్పుడు కూడా. కొంతమంది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో ఇలాంటివి చెప్తున్నారు, బైబిల్ అలా చెప్పదు, పట్టించుకోవద్దు. రైటా? మరొక క్వశ్చన్లోకి మనం వెళ్ళిపోదాం. మరొక ప్రశ్న అడుగుతున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. ఈ వాక్యం మీనింగ్ తెలియజేయండి బ్రదర్ రాజమండ్రి. ఇప్పుడు నన్ను రాజమండ్రి అడిగిందా ఈ ప్రశ్న? మరి కాకినాడకి ఏం చెప్పాలి ఇప్పుడు? పేరు రాసిన వాళ్ళు ఏమని రాశారు? ఈ వాక్యం మీనింగ్ తెలియజేయండి బ్రదర్ రాజమండ్రి. ఓకే రాజమండ్రి, థ్యాంక్ యూ అడిగిన ప్రశ్నకి. సో యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇంతకీ చెప్పింది ఎవరు? మళ్ళీ అడుగుతున్నాను, చెప్పింది ఎవరు? యేసుప్రభు వారు. చెప్పింది ఎవరు? యేసుప్రభు వారు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీరు అన్నాడు, అక్కడ మీరు అని అన్నాడు. ఏ కాలమందైనను అన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఏమన్నాడు? ఏ కాలమందైనను అంటే అర్థం ఏంటి? కాలం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఆదాము దగ్గర. అంటే కాలం అంతకు ముందే ఉంది, కాలానికి అంతు పంతు లేదు. కానీ మనం ఎప్పుడు లెక్కేసుకోవాలంటే మన ఉనికి మొదలయ్యాక లెక్కేసుకోవాలి. మన ఉనికి ఎవరితో మొదలైంది? ఆదాముతో మొదలైంది. అంతకుముందు ఎంతకాలం ఉందో దానికి వైనం వల్లకాడేమీ లేదు. దానికి అంతకుముందు ఎంతకాలం ప్రకృతి ఉందో మనకు తెలియదు. అసలు అది పెద్ద లాంగ్ టైం, అది లార్జ్ టైం. అది మనకు అసలు దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మన తలకాయ పగిలిపోద్ది అనమాట. ఎందుకంటే దేవుడు కాలాతీతుడు. దేవుడు ఎవరు? కాలాతీతుడు. ఆయన కాలం పరిధిలోకి రాడు. డిక్షనరీ పరిధిలో, ఆయన డిక్షనరీలో ఆ పదం ఉండదు. కాలము, టైం అనే పదం ఎవరి పరిధిలో ఉండదు? దేవుని పరిధిలో ఉండదు. ఆయన కాలం పరిధిలోకి రాడు. ఆయన కింద ఉంటుంది కాలం, కాలానికి పైన ఉంటాడు ఆయన. అందుకే ఒక పాటలో రాశాను కాలాతీతుడు అని. కాలాతీతుడు కాలవశుడిగా మారినవైనమట, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట. సో ఆయన కాలాతీతుడు, తండ్రి కాలాతీతుడు. కాలాతీతుడు కాలం క్రిందకి రాడు గనుక మీరు ఏ కాలమైందైనను అన్న పదం వాడినప్పుడు మనం ఆదాం మొదలుకొని నేటి వరకు కాల గణన చేసినప్పుడు ఏ కాలంలో కూడా ఆయన స్వరం మానవుడు వినలేదు. తండ్రి యొక్క స్వరం ఏ మానవుడు ఎప్పుడు కూడా వినలేదు. నెక్స్ట్, తండ్రి యొక్క స్వరూపం, ఆత్మదేవుని యొక్క స్వరూపం, ఆత్మయ్యున్న తండ్రి యొక్క స్వరూపం ఏ మానవుడు కూడా ఎప్పుడూ కూడా చూడలేదు అని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు మనకు బోలెడన్ని డౌట్లు వచ్చేస్తాయి. అర్రే యేసు ప్రభు ఎలా చెప్పారేంటి? మీకు విషయం చెప్పనా? శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు మీద కత్తి కట్టేయడానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ ఏం చెప్పుకుంటూ బతుకుతున్నారంటే, ఇప్పటికీ యూదులను అడగండి. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఒక ఆయనతో మాట్లాడాను. అమ్మో తెక్కొచ్చేస్తుంది మనకు వాళ్ళతో మాడితే. వాళ్ళ దేశం కాబట్టి ఏం అనలేం, కానీ క్రైస్తవులు చూస్తూ ఉమ్మేస్తారు. వాళ్ళు బైబిల్ పట్టుకుని వెళ్తున్నారనుకో క్రైస్తవులు,
ఫు అని ఉమ్మేస్తాడు యూదుడు. ఇప్పుడు మన వాళ్ళు ఏమో సంగతి తెలియక ఇక్కడ వాళ్ళను మోసేస్తుంటారు, తెగ మోసేస్తారు వీళ్ళు వాళ్ళని. యూదులండి మా బాబాయ్ అండి, యూదులు ఎవరుకుంటున్నారు, మా పెద్దనాన్నగారు అండి అంటారు వీళ్ళు. మా ఊళ్ళే, మా అవుట్లే. అక్కడికి వెళ్తేనేమో థూ అని ఉమ్మేస్తారు వాళ్ళు చాలామంది. అని అందరు కాదు, ఎక్కువ మంది. క్రైస్తవులు అంటే నచ్చదు వాళ్ళకి, క్రీస్తు అంటే అసలు నచ్చడు. మెస్సియా ఆయన కాదంటారు వాళ్ళు, మెస్సియా ఇంకా రాలేదంటారు. ఆ పాత ధర్మశాస్త్రంలో అదే పట్టుకుని ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఈ మోషే గారు డైరెక్ట్గా ముఖాముఖిగా ఎవరితో మాట్లాడాడు? దేవుడితో మాట్లాడాడు. అది మేము నమ్ముతున్నాం. ముఖాముఖిగా దేవుడితో మాట్లాడు మోషే అని మేము నమ్ముతున్నాం. దేవుడు కూడా ఈ మిరియాము అహరోన్ ఇద్దరిని పిలిచినప్పుడు ఏమని చెప్పాడు? అతను నా ప్రవక్త, నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను అని దేవుడు చెప్పాడు. దేవుడే ఇలా చెబితే, దేవుడే ఇలాంటి సాక్ష్యం ఇస్తే ఈ యేసుబాబు వచ్చి ఏమంటున్నాడు? ఏ కాలమందు ఆయన స్వరం మీరు వినలేదంట, ఏ కాలమందు ఆయన స్వరూపం మీరు చూడలేదంట. అంటే మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప ఈ యేసుప్రభుకి ఇంకేమీ రాదు. అందుకే యేసుప్రభుని సిలువేసేయండి, యేసుప్రభుని ఏం చేసేయండి? సిలువేసేయండి. అది వాళ్ళ బాధ. అప్పటి నుంచి ఎన్ని కాంట్రవర్సీలు వచ్చాయో. యేసుప్రభు వారి జీవితమే కాంట్రవర్సీల మీద కాంట్రవర్సీలు. అందుకే ఆయనకు పేరుంది. ఏంటి ఆ పేరు? ఆయన పేరు వివాదాస్పదమైన గుర్తు. ఏంటంటే యేసుప్రభు వారి పేరు వివాదాస్పదమైన గుర్తు. అంటే ఆయన ఎప్పుడూ ఎందులో ఉంటాడనమాట? ఏదో వివాదంలో ఉంటాడు ఆయన. కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. ఆయన మాట్లాడుతుంటే కాంట్రవర్సీ, ఆయన ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతుంది ఆ రోజుల్లో. ఎందుకంటే శాస్త్రులు పరిచయాలు ఆయన ఎక్కడ పట్టుకుందామా అని తొనికిసలాడితే ఎదురు చూస్తున్నారు. ఆయన ఏది చెప్పినా వీళ్ళకేమో అర్థమై సావట్లేదు. ఆయన జ్ఞానం అర్థం చేసుకునేంత జ్ఞానం వీళ్ళకి లేదు. వీళ్ళకి లేకపోగా యేసుప్రభుని ఎక్కడ తప్పు పడదామా, ఎప్పుడు తప్పు పడదామా, ఎలా తప్పు పడదామా అని రకరకాల పన్నాగాలు, రకరకాల కుట్రలు, రకరకాల దారుణమైన ఆలోచన విధానాలు కలిగి వాళ్ళు జీవిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో యేసుప్రభు వారు మాట్లాడుతూ అన్నారు, ఏ కాలమందు మీరు ఆయన స్వరం వెళ్ళలేదు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, పాత ధర్మశాస్త్రంలో అసంపూర్ణమైన విషయాలు ఉన్నాయి. అందుకే పాతది అసంపూర్ణంగా ఉంది కనుకనే కొత్త నిబంధన ఇవ్వాల్సి వచ్చింది. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, చూద్దాం. మత్తయి సువార్త ఐ థింక్ 13వ వచనం, 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. తీయండి, అందరూ తీయండి, బైబిల్ తీయండి. ఏం మొదలుకొనట? లోకం పుట్టింది మొదలుకొని కొన్ని సంగతులు ఏమయ్యాయట? మరుగు చేయబడ్డాయట. వినాలి జాగ్రత్తగా. లోకం పుట్టింది మొదలుకొని కొన్ని సంగతులు ఏమైపోయాయట? మరుగు చేయబడ్డాయట. ఆ మరుగు చేయబడిన సంగతుల్ని ఎవరు చెప్పాలట ఇప్పుడు? నేను చెప్తాను. చూసారా? అంటే లోకం పుట్టింది మొదలుకొని, జనాలు పుట్టింది, ఆదాం పుట్టింది మొదలుకొని నేటి వరకు, అనగా యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా అడుగు పెట్టేంత వరకు కొన్ని సంగతులు ఎలా ఉండిపోయాయి? మరుగైపోయి, అంటే మర్మంగా ఉండిపోయాయి, రహస్యంగా ఉండిపోయాయి. రహస్యంగా ఉండిపోయిన ఆ సంగతుల్ని నేనేం చేస్తాడు? విప్పుతాడనమాట, ఓపెన్ చేస్తాడు. అందుకే ఈయన సర్వజ్ఞాని. యేసు ప్రభు ఎవరు? సర్వజ్ఞాని. సర్వజ్ఞాని భూలోకానికి వచ్చాడు. అప్పటి వరకు భూమి మీద ప్రవక్తలు ఉండొచ్చు, అప్పటి వరకు భూమి మీద గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు, అప్పటి వరకు భూమి మీద మహానుభావులు అన్న వాళ్ళు ఉండొచ్చు, దేవుని పిల్లలు అనబడిన వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరికి తెలియని, వాళ్ళు ఎవరికి బయలుపరచబడని, వాళ్ళు ఎవరికి అర్థం కాని సంగతులు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉపదేశించడానికి పూనుకుంటున్నారు. ఇది ఇప్పుడు అప్పటి వరకు వీళ్ళు అరాకొరా విన్నారు. ఇప్పుడు యేసు ప్రభువారు సడన్గా ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఆ మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఉన్నారు. మోషే చెప్పిందే వీళ్ళకి వేదం. యేసు ప్రభుని ఒక మామూలు మనిషిలా చూస్తున్నారు, మోషేనేమో దేవుడి తర్వాత దేవుడిలా చూస్తున్నారు. యేసు ప్రభునేమో ఒక సాదాసీదా వ్యక్తిగా, ఇతను వడ్లవాని కుమారుడు కాదా, ఇతను మరియ కుమారుడు కాదా, ఇతని సహోదరులందరూ మనతో కూడా ఉన్నవారు కారా, ఇతనంటే మనకు చెప్తాడు, ఇతను ఏమైనా పెద్ద జ్ఞాన అన్నట్టుగా ఆయన తక్కువ చేసి ఆలోచిస్తూ మోషేను గొప్ప చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ యేసు ప్రభు వారి వివరణ ఏంటంటే, లోకం పుట్టింది మొదలుకొని మరుగైపోయింది ఆ సంగతి. ఏంటి ఆ సంగతి? ఆదాముతో మాట్లాడింది తండ్రి కాదట, దేవదూతలట. మోషేతో మాట్లాడింది కూడా తండ్రి కాదట, ముఖాముఖిగా దేవదూతలట. కానీ ఆ రహస్యాన్ని పాత నిబంధనలో బయలుపరచలేదు. అది యేసు ప్రభు వారి బాధ. అది చెప్తున్నారు ఆయన. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము
38 చదవండి. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ, అంటే సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడింది ఎవరు? దేవదూత. 35 వచనం. అధికారినిగాను తీర్పరినిగాను నేను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగా నియమించాడు. పాయింట్ క్లియర్ అయిందా? పాత నిబంధనలో మరుగైన సత్యం కొత్త నిబంధనలో రివీల్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. పాత నిబంధనలో మర్మంగా ఉన్న సత్యం కొత్త నిబంధనలో ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు పొదలో కనబడింది దేవదూత అంటే అక్కడ దేవుడు కాదా కనబడింది? ముఖాముఖిగా మాట్లాడింది అన్నది దేవుడు కాదా? దేవుడు కాదట, దేవదూతట. ఇందుకు దేవుడు కనబడ్డు. ఎందుకో తెలుసా? ఈ మట్టి కన్నులు మహాదేవుణ్ణి చూస్తే చచ్చిపోతాం మనం. ఈ మట్టి కన్నులతో మనం మహాదేవుణ్ణి చూడలేము. ఆ మహాదేవుడైనా ఆయన్ని మనం చూడలేం, అంత ఈజీ కాదు. ఇప్పుడు సూర్యగోళం భూమి కంటేనట 13 లక్షల రెట్లు పెద్దదట. అది బగ మండుతూ ఉంటుంది. ఆ ఇమేజ్ చూస్తేనే భయం వేస్తుంది. సూర్యుడికి సంబంధించిన ఇమేజ్ నాసా వాళ్ళు రిలీజ్ చేసిన ఇమేజెస్ ఉంటాయి. అది చూస్తేనే భయం వేస్తుంది. ఎలా ఉంటుందంటే అది నిప్పుల కొలిమిలో నుండి ఒక పెద్ద నిప్పు బయటికి తీస్తే ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది, నిప్పుల కొలిమిలో నుండి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడప్పుడు వెల్డింగ్ చేసేవాళ్ళు వస్తారు కదా మన దగ్గరికి, వెల్డింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు వెల్డింగ్ చేసేటప్పుడు మీరు అలా తీక్షణంగా చూడగలరా? ఎందుకు చూడలేరు? వాళ్ళే వెల్డింగ్ ఎలా చేస్తారో తెలుసా? బ్లాక్ గ్లాస్ కళ్ళ ముందు పెట్టుకొని కంట్లోకి ఆ పవర్ వెళ్లకుండా జాగ్రత్తగా కళ్ళ ముందు బ్లాక్ గ్లాస్ పెట్టుకుని లేకపోతే బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. అదిగో చూడండి, సూర్యుడి ఇమేజ్ చూపిస్తున్నారు మీ స్క్రీన్ మీద. ఎలా ఉంది అది? మండుతున్న అగ్గి ఉండ. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం. మండుతున్న అగ్గి ఉండది, అగ్గి ఉండ అంటే అదొక పెద్ద, దాన్ని ఏమనాలి, హీలియం వాయువులతో బగబగ మండిపోతున్నటువంటి సూర్యగోళం. దాని దగ్గరకు కూడా ఎవడ వెళ్ళలేడు. దగ్గరికి వెళ్తే కాలి భస్మం అయిపోతాడు. భూమి కంటేనట ఎన్ని రెట్లు పెద్దది? 13 లక్షలు. దాదాపు భూమి కంటే 13 లక్షలు. అంటే ఒక భూమి దానికి 13 లక్షలు కలిపితే 13 లక్షల భూములు ఒక చోట చేరిస్తే మీరు స్క్రీన్ మీద చూస్తున్న సూర్యుడు. అంటే మన భూమి అందులో ఏ సైజు ఉంటుందంటే, ఇప్పుడు ఆ పిక్చర్ మళ్ళీ చెప్తా. ఆ పిక్చర్ మీద ఇప్పుడు ఆ స్క్రీన్ మీద పిక్చర్ వేస్తాడు చూడండి. ఇప్పుడు వేసిన బొమ్మ మళ్ళీ వేస్తాడు. ఇప్పుడు ఎవరైనా ఒక లేడీ, ఇక్కడ ఉన్న ఒక లేడీ లేచి, ఇందాక చూపించిన పిక్చరు ఒకసారి మళ్ళీ వెయ్యండి. ఇప్పుడు ఎవరైనా ఒక లేడీ లేచి మీ నుదుటి మీద ఏమైనా చిన్న బొట్టు ఉంటే తీసుకెళ్ళి ఆ బొట్టు ఆ ఎల్ఈడికి అంటించారనుకోండి, అర్థమైందా నేను చెప్పింది? అది కూడా దాని ముందు చాలా తక్కువ. అలాంటి బొట్లు 13 లక్షలు పడతాయి. ఇప్పుడు అక్కడ పడతాయా? పట్టవు. ఇప్పుడు 13 లక్షల బొట్లు పెట్టాలంటే ఇంత ఎల్ఈడి ఉండాలా? ఇంకా పెద్ద ఉండాలా? దాదాపు ఈ స్టేజ్ అంత ఉండాలి, అంతేనా? ఈ స్టేజ్ కంటే పెద్దది ఉండాలేమో ఇంకాను. ఇది 40 అడుగులు, ఇది ఇంకా పెద్దది ఉండాలేమో. అంత పెద్ద సూర్యుడు ఉంటే మీ చిన్న బొట్టు తీసుకెళ్ళి దాని మీద ఇలాగ అంటిస్తే ఎంత ఉంది దాని ముందు? చిన్నదా పెద్దదా? బాగా చిన్నదే, చిన్న నలక, అంతేనా? అంత ఉంటుందట మన భూమి సూర్యుడి ముందు. ఇప్పుడు వెల్డింగ్ చూడలేకపోతున్నాం. సూర్యుడిని పక్కనట్టండి. వెల్డింగ్ చేసినప్పుడు ఎంతసేపు చూడగలరా చెప్పండి మీరు? ఎంతసేపు చూడగలరు? 5 నిమిషాలు తీక్షణంగా అలాగ రెప్ప ఆర్పకుండా చూశారనుకో, కళ్ళు ఎగిరిపోతాయి. కళ్ళు ఏమవుతాయి? ఎగిరిపోతాయి. నెక్స్ట్ మే నెలలో మిట్ట మధ్యాహ్నం పూట నడి రోడ్డు మీదకి వెళ్ళి సూర్యుడి వైపు తీక్షణంగా కన్ను రెప్పేయకుండా ఎక్కడెక్కడ 2 చీపురు పొలాలు పెట్టేసుకుని పడకుండా రెప్ప, కంటి డాక్టర్ గారు పెడుతుంటారు కదా, ఇలా క్లిప్పులాగా ఉంటుంది, ఇలా పెడేస్తాడు కన్ను చెక్ చేసేటప్పుడు. ఇంక మనం మోద్దామన్నా ఏమవ్వదు, రెప్ప పడనివ్వదు అది. అలాంటివి 2 పెట్టేసి నీ కంటికి నీళ్ళ కింద పడుకోబెట్టి సూర్యుడిని అలా చూపెడతా ఉండాలి. ఎంతసేపు చూస్తావు సూర్యుడిని? ఒక్క క్షణం చూడలే, ఒక్క క్షణం కళ్ళు పనిచేయకపోతాయి. నిజం చెప్తున్నా, కళ్ళు మరిగిపోయి ఉష్కాకి ఒక్క 10 నిమిషాలు అలా ఎండలో కళ్ళు అలా పెట్టి వదిలేస్తే కళ్ళు పోతాయి, ఉండవు. ఆ వెల్డింగ్ చూసినా కళ్ళు ఉండవు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వెల్డింగు, సూర్యుడు, ఈ సూర్యుడి పైన ఇంకా కోటాను కోట్ల నక్షత్రాలు,
వాటిపైన ఇంకెన్నో నక్షత్ర మండలాలు, వాటిపైన ఇంకెన్నో ఎన్నో అంతరిక్షంలో ఎన్నో 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 రకాల సర్కిల్స్. వాటిపైన ఎక్కడున్నాడో మహానుభావుడు, ఎలాగుంటాడో మనకైతే తెలియదు. తల పగిలిపోతుంది, ఇంకెళ్ళలేను కూడా నేను. ఈ అనంత సృష్టిలో, ఈ విశాల విశ్వంలో సూర్యుడు నక్షత్రాలతో పోల్చుకుంటే చాలా చిన్నోడు. ఇంకా నక్షత్రాలతో పోల్చుకుంటే లీస్ట్ చాలా చిన్నోడు. అలాంటి సూర్యుణ్ణి దాటిపోతే, విశ్వాంతరాలలోనికి వెళ్ళిపోతే అక్కడెక్కడో పరలోకం అనే ఒక లోకం ఉంటుందట. ఆ లోకంలో ఆయన ఉంటాడట. ఆయన ఎలా ఉంటాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా తిమోతికి బయలుపరిచాడు పత్రికలో. చూడండి ఆయన ఎలా ఉంటాడో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి జాగ్రత్తగా. ఏముంది అక్కడ? సమీపించరాని తేజస్సు. ఆగండి, కంగారపడకండి. సమీపించరాని తేజస్సు అంటే అర్థం ఏమిటో చెప్పండి. సమీపంగా వెళ్ళలేని అని ఉందా లేదా? అక్కడ ఉందా? సమీపంగానే ఎవరు కూడా వెళ్ళలేని తేజస్సు. ఎవ్వరూ ఆయన సమీపంగా వెళ్ళలేనంత మహా తేజస్సు, మహా వెలుగు. ఆ సమీపించరాని తేజస్సులో ఇంకో చిత్రమైన మాట ఉంటుంది దాని పక్కన. ఏంటని ఉంది అక్కడ? ఆయన మాత్రమే. ఇది ఇంకా చిత్రమైన మాట. ఏంటది? ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. నాశనము లేని వాడై ఉన్నాడు. మనుష్యులలో అంటే ఆదాము వస్తాడా? మనుష్యులు అనగానే ఆదాము వస్తాడా? రాడా? వస్తాడు. మనుష్యులలో అనగానే ఆదాము వస్తాడా? వస్తాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేడు. చూడనేరడన్నా చూడలేడన్నా ఒకటే. అర్థమైందా? చూడనేరడు అంటే అర్థం ఏంటి? చూడలేడు. మనుష్యులలో ఎవ్వడును చూడనేరడు. ఇప్పుడు మోషే మనిషే కాదా? చెప్పండి మీరు నాకు. దేవుడా మనిషా? దేవుడా? మోషే మనిషా? దేవుడా? ఆదాము, యెహెజ్కేలు, యెషయా, ఇంకే మనిషి కాని వాళ్ళు ఎవరు ఉంటారు? నాకు చెప్పండి బైబిల్లో. నువ్వు కాదేమో అంటే నువ్వు మహాశక్తివేమో, మనిషివే కదా. రైట్. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు పౌలు భక్తుడు తిమోతి భక్తుడితో అంటున్నాడు. తిమోతి భక్తుడితో అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, మనుష్యులలో ఎవడునో ఆయనను చూడనేరడు. ఆయన మనుష్యులలో ఎవడునో ఆయనను చూడలేదు. కన్ఫర్మేషన్. చూడలేదు అంటే మోషే చూడలేదు, ఆదాము చూడలేదు, అబ్రహాము చూడలేదు, ఇస్సాకు చూడలేదు, యాకోబు చూడలేదు. మరి వీళ్ళందరూ ఎవరిని చూశారబ్బా? దేవదూతలను చూసే దేవుడు అనుకున్నారు. మనకు తెలీదు, ప్రవక్తలకు తెలీదు, యేసు ప్రభువుకు తెలియకుండా ఉంటుంది. ఆయన వచ్చింది ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ఎవరికైనా తెలిస్తే ఎవరికి తెలియాలి ఈ రహస్యాలు? ఎందుకు? యేసు ప్రభుకే తెలియాలి. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చిన ప్రవక్త ఎవరూ లేరు ఇక్కడ. యెషయా పరలోకం నుంచి రాలేదు, ఇర్మియా పరలోకం నుంచి రాలేదు, ఆదాము పరలోకం నుంచి రాలేదు, మోషే పరలోకం నుంచి రాలేదు. యేసు ప్రభు వచ్చాడు పరలోకం నుంచి. ఆయనకి తెలిసి వచ్చాడు, ఆయనకి అన్నీ తెలుసు. అందుకే మరుగైన సంగతులు, లోకము పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులు నేను మీకు తెలియజెప్పేదను. కానీ ఈ పాత నిబంధన చదివి ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏం ఫిక్స్ అయిపోయారంటే, మా మోషే గారు దేవుడితో డైరెక్ట్ మాట్లాడేవారండి, మా అబ్రహాం గారు మా తాతయ్య గారు దేవుడు ఇద్దరు కలిసి బటన్లు తినేవారండి, మా తాతయ్య గారు దేవుడికి భోజనం కూడా పెట్టారండి, మా తాతయ్య గారింటికి దేవుడు భోజనానికి వచ్చేవాడు. అబ్బా, శాస్త్రుల పరిసయ్యులు గొప్పలాగా ఉండేవి. మేము అబ్రహాం సంతానం అని చెప్పుకునేవారు. మా అబ్రహాం మా తాతయ్య, ఆయన ఇంటికి దేవుడు భోజనానికి వచ్చేవాడు, మా ఇంట్లోనే భోజనం చేసి వెళ్ళేవాడు. ఒక దోణ వధించి మా మామ అంటే శారమ్మ చక్కగా రొట్టెలు చేసి, పిండి పిసికి రొట్టెలు చేసి కూరండి పెడితే దేవుడు మా ఇంట్లో బోతిని చేయగడుక్కొని మిఠాయికిళ్ళు వేసుకుని వెళ్ళేవాడు అని చెప్పుకుంటూ బతుకుతున్న రోజులు అవి. అలాంటి రోజుల్లో ఈ కాంట్రవర్సీ క్రియేట్ అయింది.
ఏంటా కాంట్రవర్సీ? అరే నాయనా నేను పరలోకం నుంచి వచ్చాను రా నాయనా, నాకు తెలుసు దేవుడిని ఎవడెప్పుడు చూడలేదు, ఏ కాలం ముందు చూడలేదు, అసలు ఆయన స్వరం కూడా ఎవడేం లేదు, గట్టిగా మాట చూడడం మాట పక్కనట్టు ఆయన స్వరం కూడా ఎవడేం లేదు, నాకు తెలుసు నేను ప్రభువుని దేవుని కుమారుణ్ణి, కలిగి ఉన్నదేది నేను లేకుండా కలగలేదు, సమస్తం నా అధీనంలో ఉంది, నాకు తెలుసు, నేను సర్వాధికారం నాకు ఇవ్వబడింది, నేను సర్వాధికారిని, సర్వోన్నతుడైన దేవుని కుమారుణ్ణి, నాకు తెలుసు అని భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడుతుంటే, ఇతను వడ్లవాడు కాదా, వడ్లవాని కుమారుడు కాదా, ఇతని తల్లి పేరు మరీ కాదా, ఏంటి ఇతనా మనకు చెప్పేది, ఇతనికి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇతను చెప్పేదంతా మనం వినాలా, ఈ పిచ్చివాడి మాటలు మీరు ఎలాగ వినిచున్నారన్నారట పనికిమాలినోళ్ళు, ఈ వెర్రివాని మాటలు మీరు ఎలాగ వినిచున్నారు, ఇతనికి పిచ్చి పట్టేసింది అన్నట్టు మాట్లాడుతున్నారు పనికిమాలినోళ్ళు. వాళ్ళకి తెలీదు యేసుప్రభు గొప్పతనం, వాళ్ళకి తెలీదు యేసుప్రభు ఔన్నత్యం, వాళ్ళకి తెలీదు యేసుప్రభు మహిమ గురించి, యేసుప్రభు ఎంత మహిమాన్వితుడో తెలీదు వాళ్ళకి. ఆయన చెబుతున్న రహస్యాలు జీర్ణించుకోగలిగే శక్తి లేదు. అందుకే యేసుప్రభు శిష్యులతోనే అన్నాడు, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. ఉందా లేదా బైబిల్లో? ఇంకా చాలా ఉన్నారా నాయన మీకు చెప్పాల్సింది, కానీ ఇప్పుడు అన్నీ ఒకేసారి చెప్పేస్తే మీకు ఏం అర్థం కాదు. మీరు సహించలేరు అని చెప్పాడు ఆయన. రైట్, ఇప్పుడు చదువుదాం. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అంత ఈజీ కాదట ఆయన చూడడం. దేవుడిని, తండ్రి అయిన దేవుడిని ఎవడో చూడలేడట, చూడడం కూడా కుదరదట. నెక్స్ట్ యోహాను గారు రాసిన మొదటి పత్రిక, ఒక్కరితో వదలలేదు, ఇంకా చాలామంది చెప్పారు ఈ విషయాన్ని. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మళ్ళీ ఇది ఒక బాంబు. ఏ మానవుడు ఆదాం మానవుడా కదా, మోషే మానవుడా కదా, యెషయా గారు మానవుడా కదా, మరి దేవుని మహిమను చూశారేమో. ఎవ్వరు చూడలేదండి. ఆయన ఏదో చిన్న ఏవో వాళ్ళకి దర్శనాలు చూపించాడు తప్ప ఆయన ఎలాగుంటాడో, ఆత్మరూపు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదండి, యేసుప్రభుకు తప్ప. తండ్రి ఎలా ఉంటాడో యేసుప్రభుకు తప్ప ఎవరికి తెలీదు. ఎందుకంటే తండ్రి యొక్క మూర్తిమంతమంతా యేసుప్రభువే, తండ్రి యొక్క మూర్తిమంతము యేసుప్రభువే. కనుక ఎవడూ చూడలేదు, ఎవడూ చూడనేరడు. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి, ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు, ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. ఇంత స్పష్టంగా యోహాను గారు చెప్తున్నాడు, పౌలు భక్తుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు చెప్తున్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అర్థమైపోయింది అనుకుంటున్నాను. చూశారు కాదు, చూచేదారు. ఫ్యూచర్ టెన్స్ అంటే ఎప్పుడో తెలియదు మనకి, ఆడికి వెళ్ళాక అయ్యి ఉండొచ్చు. అప్పటికి మనం కూడా ఈ శరీరాల్లో ఉంటాం. మరి ఎలాగుంటాం? ఆత్మలుగా ఉంటాం. ఆత్మలుగా కూడా కాదు, ఇంకొక కేటగిరీ ఉంది మనకి. వీలైతే రేపు మాట్లాడుతాను వాటి గురించి, అది ఒక పెద్ద టాపిక్. అది రేపు పొద్దున్న, రేపు సాయంత్రం మాట్లాడుకుందాం. కొంచెం లోతుగా ఉంటుంది, రేపు చెప్తాను. అవి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి మీకు. సో కాబట్టి ఎవ్వడూ ఆ శక్తిని చూడలేడండి. శక్తిని చూడడం అంత ఈజీ కాదు. అందుకే ముందు సూర్యుని ట్రై చేయండి. సూర్యుడు దేవుని సృష్టిలో నలకన 13 లక్షలు ఎరగొడితే మనం నివసించే భూమి, దాన్ని ఎన్ని లక్షలు ఎడగొడతావో ఎడగొట్టుకో నువ్వు. ఎగిరెగిరి పడతాం మనం. అంతరిక్షం ఫోటోలు చూస్తే బుర్ర తిరిగిపోద్ది ఒక్కోసారి. ఏముందండి బాబు ఈ అంతరిక్షం, భూమి మీదే అన్ని దేశాలు తిరిగి సావలేదు, అంతెందుకు మా జిల్లాలోనే అన్ని ప్రాంతాలు తిరిగి సావలేదు నేను. మన జిల్లా మొత్తం తిరిగిన వాళ్ళు చేయొద్దండి. మా జిల్లా మొత్తం తిరిగేశానండి, ఏ ఊరు నేను తిరగని ఊరు లేదన్న వాళ్ళు చేయొత్తాలి. మా జిల్లా మొత్తం అయిపోయిందని. గవర్నమెంట్ అధికారులు కూడా తిరుగుంటారు, ఎలక్షన్ అధికారులు కూడా తిరుగుంటారు. నాకు తెలిసి రాజకీయ నాయకులు కూడా జిల్లా మొత్తం తిరగరు. ఏదో అలా రోడ్డు మీద నుంచి అలాగ టాటాలు చెప్పుకుంటూ పోతుంటారు. ఊరూరు తిరిగితే ఏమైపోతారు వాళ్ళు? 33 ఎలక్షన్లు వచ్చేస్తాయి ఈలోగా. ఒక ఎలక్షన్ కాదు, అందుకే తిరగరు కదా. సో కాబట్టి ఈ ప్రకృతి ఎంత పెద్దదో మనం అంత చిన్నోళ్ళం. ఈ ప్రకృతి ఎంత పెద్దదో
మనమంతా చిన్న నలక లాంటి జీవితం మంది. నలక కూడా కాదు, ఆ నలక నిన్ను ముక్కలు కత్తిరించగలము, నానో ముక్కలు అన్ని కత్తిరించినా కూడా మనల్ని ఈ విశ్వంతో కంపేర్ చేసుకుంటే మనం సరిపోం దీని ముందు. అది మానవ జీవితం. ఇప్పుడు చెప్పండి, దేవుడిని చూసేస్తాం మనం. ఒక ఆయన అంటాడు నేను దేవుడితో ఫుట్బాల్ ఆడాను అంటాడు. ఒక ఆయన వచ్చి దేవుడితో అట్టసెమ్మ ఆడాను అంటాడు. ఒక ఆయన దేవుడిని నేను కలిసి కాపీ తాగాం అంటాడు. ఓరు నాయనో, పాత నిబంధన భక్తులకే ఆ అవకాశం దేవుడు ఇవ్వలేదని యేసుప్రభు చెప్పాడు. నేను తీసుకెళ్తే తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడని చెప్పాడు ఆయన. నా ద్వారా తప్ప ఎవడు నువ్వు తండ్రి వద్దకు రాలేడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు నువ్వు తండ్రి వద్దకు రాలేడంటే వీళ్ళు ఫుట్బాల్ ఆడినోడు ఒకడు, క్రికెట్ ఆడినోడు ఒకడు. నమ్మడానికి మనం రెడీగా ఉన్నాం. బైబిల్ చదవం. బైబిల్ చదివితే ఏమర్థమవుతుందంటే దేవుడు అంత ఈజీగా ఎవరికి కనబడ్డు. ఆయన మహిమ చూస్తేనే మనం బతకం. ఆయన మహిమ చూస్తేనే బతకం మనం. ఆయన చూడాలంటే దానికి ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుంది. అది రేపు చెప్తాను మీకు. అది ఇప్పుడు కాదు, అది కూడా చచ్చిపోయాకనే. బతికుండగా అవ్వదు పని, బతికుండగా అవ్వదు. చచ్చిపోయాక చేసే ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా. అంత ఎందుకండి, అంతరిక్షంలోకి వెళ్ళగలరేటి మీరు ఈ బాడీతో. సునీత విలియమ్స్ అని మొన్నటిదాకా పెద్ద వివాదం కాదు, హడావిడి చేశారు. ఆవిడ వస్తుందా రాదా అని. మొన్న ఎప్పుడు శుభాకాంక్షలు చెప్పింది, మనం కొంచెం తేరుకున్నాం, అమ్మయ్య బాగానే ఉంది, బతికే ఉంది ఆవిడని. సో ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఎలా ఉంటారు? డిఫరెంట్ సూట్స్లో ఉంటారు. మనలాగా పంజాబీ డ్రెస్ వేసుకుంటే సరిపోదు. చీర కట్టుకుని డ్రెస్ వేసుకెళ్ళిపోతే కుదరదు. అక్కడ చొక్క ప్యాంట్ వేసుకెళ్ళిపోతానంటే అక్కడ డిఫరెంట్గా ఉంటుంది వాతావరణం. అంత అంతరిక్షంలోనే, ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తేనే. అలాంటిది చెప్పు ఇంకేమున్నాయి? నక్షత్ర మండలాలు దాటాలి. ఆండ్రామిడా అంటారు, హైడ్రా సెంటరస్ అంటారు, పాలపుంత నక్షత్ర మండలాలు అంటారు. సౌర కుటుంబం దాటి ఇంకా పైకి వెళ్ళిపోతుంటే ఇంకా ఎన్నో ఉన్నాయి మండలాలు దాటుకుంటే విశ్వాంతరాలలోనికి వెళ్ళిపోతే ఈ విశ్వాంతరాలలో ఎన్ని విభాగాలు ఉన్నాయో ఇప్పటికీ శాస్త్రవేత్తలకే అంతు చిక్కక ఇన్ఫినిటీ అన్నారు, చేయి దులిపేసుకున్నారు. అంటే అర్థం ఏంటి? అనంతం. ఇంతకీ ఎప్పుడు దాన్ని అంతు కనుక్కుంటారు మీరైనా శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటి చెప్పనా? విశ్వం విస్తరిస్తుంది బ్రదర్ బుడగలాగా అన్నారట. ఏంటట? గాలి ఊదే కొలది బుడగ ఏమవుద్దట? సాగుతుంది కదా. అలాగే వీళ్ళు వెతికే కొలది విశ్వం ఏమవుతుందట? విస్తరిస్తుందట. విశ్వం విస్తరిస్తూ పోతుంది బ్రదర్. మాకు దొరకట్లేదు, దాని అంచు ఎక్కడుందో. దొరకదు బ్రదర్, మన వల్ల కాదు బ్రదర్. ఆయనంత చిన్నోడేమీ కాదు బ్రదర్. నీకు పరిధి ఉంది బ్రదర్, ఆ పరిధి వరకే ఆగు, ఆలోచించు, అర్థం చేసుకో, అంతే. అర్థమైందా? ఈ క్వశ్చన్కి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరొక క్వశ్చన్ చూద్దాం. చాలామంది తెగరాసి పంపించేస్తున్నారు, నాయన ఇదే బైబిల్ అయిపోయేలాగా ఉంది. అది ఓ పుస్తకం ప్రింట్ ఏం చేయి, కొంచెం వాటర్దే. పాటల్లో యేసుక్రీస్తు ప్రభువారి చిత్రపటాలు ఇందులో చిత్రపటాలు వీడియోల్లో వాడుతున్నారు. దేవుడికి రూపం లేదు కనుక ఆయన ఆత్మని వ్రాయబడింది కదా, దీన్ని వివరించగలరని కోరుతున్నాము. ఇప్పుడు యేసుప్రభువారి చిత్రపటాలు జస్ట్ ఏదో సినిమాల్లో వచ్చిన ఫోటోలు వాడతారు అంతే, ఎగ్జాంపుల్ చూపించడానికి. ఏమీ లేకుండా ఒత్తి స్క్రీన్ అయితే మీకు ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది కదా. అందుకని అదేం దేవుడు నిజమైన దేవుడు కాదు. ఆ హీరో యేసుప్రభువారి సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇంకా చాలా సినిమాలు చేస్తాడు. అర్థమైందా? అందుకని మనం ఏమో ఆయన ఆరాధించట్లా. ఫోటోలో ఊహాజనితంగా మీకు ఏదో చూపించాలి కాబట్టి చూపిస్తున్నాం అంతే. అదేమో ఆరాధించేది ఏం కాదు. మీకు ఒక అవగాహన. ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు, శాంతి సందేశం తీశారు, ఇలా పెట్టి తీశారా కృష్ణ గారు? శాంతి సందేశం తర్వాత మళ్ళీ సినిమాలు తీశారు లేదా ఆయన? చాలా సినిమాలు తీశారు కదా ఆయన. కాబట్టి ఆ ఫోటోలో ఉన్నది దేవుడు కాదు, జస్ట్ అది అవగాహన కోసం వాడుతున్నాం అంతే, జస్ట్ శాంపిల్ కోసం వాడుతున్నాం అంతే. కాబట్టి దాన్ని మనం ఏం ఆరాధించట్లేదు. ఆయనకు రూపం లేదు, నిజంగానే ఆయన ఆత్మయ్య ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించేవారు దేంతో ఆరాధించాలట? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంతే. అంతే తప్ప రూపాలని చిత్రాలని మనం ఆరాధించట్లా. చూపించాలి కాబట్టి, ఒక పాటలో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మనం ఆ ఊహా చిత్రాలు వాడుతున్నాం. మన కొత్త సాంగ్లో అయితే ఏఐలో వాడాం.
ఏఐలో. సో కాబట్టి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా దాని గురించి ఇంకా ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, ప్రతి మనిషికి మరణం తథ్యం. అయితే కొందరు చిన్న వయస్సులో అనగా 20 సంవత్సరాల లోపే ప్రమాదాల కారణంగా కావచ్చు, మరి ఏ కారణంతోనైనా చనిపోయినప్పుడు దేవుడు అతనికి ఇంతవరకే కాలాన్ని ఇచ్చాడని అనుకోవచ్చా? సుదర్శన్, మాచర్ల, పల్నాడు. రైట్, అనుకోవచ్చు. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అని వ్రాయబడింది. ఏ మనిషికి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో అది ఆయన చిత్తం, మన చేతుల్లో లేదు. కొన్ని పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ రూపం ఫస్ట్ ఏంటి? మీ రూపం అద్దంలో మీరు చూసుకుంటుంటే మీకు కనబడుతుందే మీ రూపం, అది మీ చేతుల్లో ఉందా? చెప్పండి, ఉందా? లేదు. లేదు. మీకు ఏది ఇస్తే అది తీసుకోవాలి, తీసుకున్నారు కూడా. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే చేసుకోండి, దానికి తగ్గ రోగాలు దానికి వస్తాయి. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న అందరూ అందంగా రారు, మైకేల్ జాక్సన్ లాగా అయిపోతారు, జాగ్రత్త. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే దానికి ఒక లెక్క ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. శ్రీదేవి చేయించుకుంది కదా అని అందరూ చేయించేసుకోకూడదు. శ్రీదేవికి సెట్ అయింది, అలాగని ఆవిడేమైనా ఉందా? దుబాయ్లో చచ్చిపోయింది. మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు ఆ హోటల్ దగ్గర నుంచి అలాగే వెళ్ళిపోతుంటే అక్కడ మైనర్ బాబు గారు నాకు చూపించారు, ఏమండి శ్రీదేవి చచ్చిపోయింది ఈ హోటల్లోనే అన్నారు. ఆహా, ఇందులో చచ్చిపోయిందా అండి అన్నాను, అంతే. కారులో పోతూ దుబాయ్లో హోటల్ చూసి. సో కాబట్టి ఆవిడకి అయ్యింది, ముక్కు ఏదో మొత్తం మీద నొక్కించుకుంది. పాత సినిమాల్లో ఒకలా ఉంటుంది, కొత్త సినిమాల్లో ఒకలా ఉంటుంది. శ్రీదేవి పాత సినిమాల్లో శ్రీదేవి ఒకలా ఉంటుంది, తర్వాత ముక్కు ఆపరేషన్ అదే సర్జరీ చేయించుకున్నాక మరోలా కనబడద్దు రూపం. అలా చాలామంది, అల్లు అర్జున్ చేయించుకున్నాడు, సమంతని ఆవిడ చేయించుకుంది, ఇంకా చాలామంది ఉన్నారు అలా చేయించుకున్నోళ్ళు. వాళ్ళకి అది కూడా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటిపోతే కుదరదు. అయినా మొత్తం మీద అదే, దాన్నే కొంచెం నొక్కడమో ఏదో చేస్తారు అంతే, సాగదీయడమో నొక్కడమో చేస్తారు తప్ప శృతిహాసనకి చేసినట్టు మొత్తానికి మార్చేసి ఇంకోలా చేయలేరు, అవ్వదు. ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఏమైపోయాడు? చచ్చిపోయే సమయానికి ఆయన ముఖం చూసారు ఎంత వికృతంగా అయిపోయింది. పాత మైకేల్ జాక్సనే అందంగా ఉంటాడు, కొత్త మైకేల్ జాక్సన్ అసలు బాగోడు. అలాగ అయిపోయింది ఫేస్ అది. అదిగో చూడండి, ఫోటో వేస్తారు మనోళ్ళు. కొద్ది గొప్ప పాత మైకేల్ జాక్సనే బెటర్గా కనబడుతున్నాడా? కొంచెం జూమ్ చేయి. పాత మైకేల్ జాక్సన్ ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఆపరేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు? బాగున్నాడా? బాగాలేదు. మీరు ఇలాగే బాగున్నారు, ఏం చేయించుకోకుండా మళ్ళీ చూడలేక సావాలి మేము అలాగైపోతే. రైట్. సో దేవుడు మీకు ఇచ్చిన రూపం ఫిక్స్, అది ఫిక్స్. దాంతోనే మీరు ఎప్పటి వరకు గడపాలి? జీవితాంతం గడపాలి. జీవితాంతం ఇంక అదే రూపం మారదు. ఏదో కొంచెం నొక్కడమో, ఇలా దొక్కడమో, ఇలా లాగడం ఏదైనా చేస్తే చేయించుకోవాల్సేమో, కానీ జీవితాంతం నీ రూపం ఇదే ఫిక్స్. మారుతుందా? మారదు. పాయింట్ నెంబర్ 2, మొదటిది మారనిది ఒకటి అయిపోయింది, ఇంకా మారనిది ఇంకోటి చెప్తున్నాను. మీ అమ్మ మీ నాన్న మారతారా? ఎందుకు మారండి? ఇంకోళ్ళు దత్త తెలిపోనంటే దత్తపుత్రుడు అంటారు తప్ప సొంత పుత్రుడు అనరు, అంతేనా? నువ్వు దత్త తెలిపోతే ఏ పుత్రిక అంటారు? దత్తపుత్రిక, దత్తపుత్రుడు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులు అంటారు తప్ప నువ్వే సొంత పుత్రుడివి సొంత పుత్రికవి కావుగా. అంతే, తల్లిదండ్రులు కూడా చచ్చేంత వరకు బయలాజికల్ మదర్ అండ్ ఫాదర్ మారరు, వాళ్ళే ఉంటారు. వాళ్ళకే పుట్టావు, వాళ్ళే నీ తల్లిదండ్రులు, వాళ్ళతోనే బ్రతుకుతావు. రైటా? రైట్. 2వ పాయింట్ అయిపోయింది. 3వ పాయింట్, దేవుడు నీకు ఇచ్చినటువంటి కాలం. నెంబర్ 1 నీ రూపం, నెంబర్ 2 నీ ఉనికి, నెంబర్ 3 నీ కాలం. నీ కాలం మారదు, ఫిక్స్ చేసేసాడు. దినములు నియమింపబడెను. అంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక ట్యాబ్లెట్ తయారు చేసినప్పుడు, ఒక ట్యాబ్లెట్ రిలీజ్ చేయడానికి ముందే అది తయారు చేయబడినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడైతే వేశారో అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఎక్స్పైరీ డేట్ కూడా దాని మీద వేస్తారు. ఈ 2 వేసి దాన్ని బయటికి రిలీజ్ చేస్తారు. అలాగే దేవుడు నీకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేసినప్పుడే ఎక్స్పైరీ డేట్ కూడా వేసేసి అమ్మ కడుపులో పడేశాడు. 9 నెలలు ఉంటావు లోపల. 9 నెలలు పూర్తయ్యాక బయటికి తీసుకొస్తాడు. ఆల్రెడీ నువ్వు డెత్ డే ఫిక్స్ చేసుకుని పుట్టినవాడవు, పుట్టినదానవు. పాయింట్ అర్థమైందా? కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయి పుట్టావు. ఏమైపోయి పుట్టావు? కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయి పుట్టావు. అంటే ఆల్రెడీ ఇప్పుడు నీకు కౌంట్ డౌన్ నడుస్తుంది, నీకు తెలియట్లేదు కానీ తగ్గిపోతుంది, కిందకి వెళ్తుంది మీటరు. ఛార్జింగ్ ఫుల్ పెట్టాం, 100 చూపించింది, సాయంత్రానికి ఎంత చూపించింది చెప్పు?
పొద్దునే ఫుల్గా పెట్టుకొచ్చావు ఛార్జింగ్, 100 చూపించింది, ఇప్పుడు ఎంత చూపిస్తుందని అడుగుతున్నాను నేను. తగ్గిందా? తగ్గిందా లేదా? అలాగే మనకు తెలియకుండా తగ్గుతుంది లోపల. అదేమో తెలిసి తగ్గింది, ఇది తెలియకుండా తగ్గుతుంది. మొత్తం మీద తగ్గుద్ది, ఏదో ఒక రోజు బ్యాటరీ డెడ్ అయిపోద్ది, మనం పోతాం. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చిన్న వయసులో ఎందుకు చచ్చిపోతున్నారని. అది ఆయన ఇష్టం. చిన్న వయసులో చనిపోవాలా, పెద్ద వయసులో చనిపోవాలి. యేసు ప్రభు వారు 30 ఏళ్ళకే 33.5 ఏళ్ళకే చనిపోయారట. మన చేతిలో ఏమైనా ఉందా చెప్పండి? మన చేతిలో ఏముందా? దశంభాగాలు మళ్ళీ రాశారని ఆయన నన్ను ఇరికించడానికి బలి రాస్తారు మీరు. అది మన చేతుల్లో ఉందా చెప్పండి? లేదుగా, మన చేతుల్లో ఏమీ లేదు. సో టైం అయిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. 33.5 సంవత్సరాలు యేసుప్రభుకి చాలా తక్కువ టైం ఇచ్చాడు. ఆయనకి చాలా తక్కువ టైము. నీకు ఇంకా 60-70 ఏళ్ళు ఇచ్చాడంటే ఎక్కువ ఇచ్చినట్టే. ఆయన తక్కువ టైంలోనే పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కువ టైం ఉన్నా ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నావు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? పని మొదలు పెట్టాలి, పని పూర్తి చేయాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి సన్నిధికి వెళ్ళిపోవాలి. ఎప్పటికైనా తండ్రి సన్నిధికి వెళ్ళటం తప్పదు. అందుకే ఒక పాట రాశాను, ఒకనాటి మహిమ చూడాలి నేను, వచ్చిన చోటికి చేరాలి నేను, ప్రభు కొరకు బ్రతుకుతూ చావాలి నేను, పరలోక స్వాస్థ్యం పొందాలి అనుకుంటున్నాను అని ఆ పాట ఎప్పుడుదో. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము, నా యేసుని ఆగమనము మేఘాలపై, నా పయనము ఏనాడు ఆ సుదినము వేచి ఉన్నది నా హృదయము. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. సో కాబట్టి మనం వెళ్ళిపోవలసిన వారం కనుక సమయం ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఎంత ఇస్తే అంత ఉంటుంది, ఆ తర్వాత అయిపోతుంది. హిజ్కియాకి అయిపోయిందని చెప్పాడంట దేవుడు. చెప్పేది వినండి, కంగారు పడకండి. అయిపోయిందని చెప్పాడు. అయిపోయిందనేసరికి హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ ఏడుస్తూ, అయ్యా నేను ఎంత యథార్థంగా, ఎంత నీతిగా, ఎంత భక్తిగా నీ ఎదుట నడుచుకున్నానో నీకు తెలుసు కదా. అదేంటి ప్రభు అలాగా, కొంచెం ఏదైనా అవకాశం ఉంటే చూడు ప్రభు. చెప్పాడు కాబట్టి అడగగలిగాడు. చెప్పకుండా తీసిపోతే ఏం చేదుడు? ఇంక చేసేది ఏమీ లేదు, అవునా కదా? చెప్పాడు కాబట్టి ప్రార్థన చేయగలిగాడండి. చెప్పలేదనుకోండి ఏం చేస్తాం మనం? ఇంకేం అడుగుతాం మన మొహం? చెప్పకుండా తీసిపోతే వెళ్ళిపోతాం అంతే. మన వాళ్ళు ఇలాగా పెట్టి పెట్టేస్తారు, ఇంకేం ఉండదు, అయిపోయింది. రాత్రికి వచ్చే పాటలో ఒక అద్భుతమైన లైన్ రాశానండి, చాలా ఇష్టం నాకు. రాత్రికి వచ్చే పాటలో 2వ చరణంలో మంచి మంచి లైన్స్ పడ్డాయి, సూపర్ లైన్స్ పడ్డాయి. ఆ లిరికల్గా భలే సెట్ అయింది అది ప్రాస. అందులో ఇవే రాశాను. చెప్పకుండా తీసుకెళ్ళిపోతే మనం ఏం చేయలేము, ఇంకా టక్మని పోతాం, గర్భంలోకి వెళ్ళిపోతాం, భూగర్భంలోకి. అంతే, అయిపోయింది, కప్పెట్టేశారు, మనం ఏం చేయలేం. సో చెప్పేశాడు కాబట్టి ఈయన అడగటం మొదలు పెడితే అప్పుడు కూడా దేవుడు ప్రేమించి, సరేనైనా నా చేతిలో పనే కదా, నా చేతిలో పనే కదా, మరేం చేస్తాను, ఒక 15 సంవత్సరాలు అలాగా ఛార్జింగ్ పెంచుతాను. ఏం చేశాడు? ఒక్క 15 సంవత్సరాలు అలాగా సాగదీసి ఏం పెంచాను? ఛార్జింగ్ పెంచాను. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ వెళ్ళిపోవలసినోడు ఇక్కడ వెళ్ళిపోయాడు, పెద్ద తేడా ఉంది. ఇక్కడ వెళ్ళవలసినోడు ఇక్కడ వెళ్ళాడు, ఏంటి పెద్ద తేడా ఏమైనా ఉందా? అదే నిద్ర, మళ్ళీ అదే భోజనం, అదే చికెను, అదే బిర్యానీ, అదే భార్య, అదే పిల్లలు, అదే సింహాసనం, అదే ఇల్లు, అదే రాజ్యం, అదే ఊరు, అదే లోకం, అదే స్నానం, అదే భోజనం, అదే మలమూత్రాదులు తీర్చుకోవడం, ఇంకంతే రొటీన్ లైఫ్. మళ్ళీ 15 ఏళ్ళు వచ్చాక మళ్ళీ చచ్చిపోయాడు అంతే. లేకపోతే ముందు పోయేవాడు అంతే, కొంచెం పొడుగ్గా సాగదీసి ఇక్కడ తీసేసాడు. జీవితం ఏం మారదండి, ఇక్కడ ఉంది. ఇప్పుడు డైలీ లైఫ్, రొటీన్ లైఫ్ అంతే. ఏదో బతికేమన్న ఆశ, బతుకుతున్నామని సంతృప్తి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, బ్రతికి ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎవ్రీడే నీకు ఒక న్యూ పేపర్ ఇస్తున్నట్టు దేవుడు, వైట్ పేపర్. అందులో నువ్వు ఏది రాస్తుంటే దాన్ని బట్టి ఆ పేపర్ వాల్యూ మారిపోద్ది. అర్థమైందా? పేపర్ వాల్యూ మార్చుకోవాలి. పేపర్ వాల్యూ, ఇప్పుడు ఉదాహరణకి ఒక పేపర్ ఉందండి, ఒక పేపర్ ఉంది. ఈ పేపర్ని డబ్బు ప్రింటింగ్కి కానీ వాడారనుకోండి, దీని వాల్యూ ఏమైపోయింది? దెబ్బకు మారిపోయింది. దేనికి వాడితే?
డబ్బు పేపరే కదండి, డబ్బు వాడేది పేపరే, అదో డిఫరెంట్ పేపరు. మొత్తం మీద ఈ పేపర్ని డబ్బుకు వాడితే దీని వాల్యూ ఏమైపోయింది? పెరిగిపోయింది. ఏరుశనగుళ్ళు కడితే చెప్పండి ఏమైంది? ఏరుశనగుళ్ళు కడితే ఏమైంది? బయట కడుతున్నారు కదా ఆల్రెడీ, ఏవో తినేసి నలిపేసి పడేస్తాం. అంటే నీ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవ్రీ డే యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎవ్రీ డే నీకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ దేవుడు ఇస్తున్నాడు, దాన్ని వాడుకో, యూజ్ చేసుకో. ఉన్నంతకాలం హ్యాపీగా పీస్ఫుల్గా ప్రశాంతంగా రాజుల రాణిలా బతుకు. ఆయన కోసం ఉపయోగించుకో, దాన్ని కొలాప్స్ చేసుకోకు, దాన్ని పాడు చేసుకోకు. ఎప్పుడు పోతావో ఎవరికీ తెలీదు, నాకు తెలీదు, నీకు తెలీదు. అదిగో ఆ స్క్రీన్ మీద ఫోటోలో సాయంత్రం వాళ్ళకి అంకితం ఇస్తున్నాం పాట, గణరాజ్ గారు నాని గారు. మీరు చూశారు ఇప్పుడు జీవితాల నడు మధ్యలో వేశాడు. అదిగో ఆ పక్కన ఆయన, ఈ పక్కన ఈయన, ఇద్దరు మొన్న సంవత్సరమే చనిపోయారు. ఈ సంవత్సరం ఈ సెమినార్లో వాళ్ళిద్దరు ఉండాలి, కానీ వాళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ సెమినార్లో ఉన్నారు. విచిత్రం, ఉన్నారు కదా, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వాళ్ళిద్దరు ఉన్నారు. ఆ పక్కన గణరాజ్ అన్నయ్య ఉన్నారు, ఈ పక్కన నాని అన్నయ్య ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. కానీ ఈ సంవత్సరం సెమినార్కి ఆయన లేడు, ఈయన లేడు. వచ్చే సంవత్సరం సెమినార్ వస్తుంది. మరి నేనేమనలేదు, నవ్వుతున్నారు ఎందుకు? వచ్చే సంవత్సరం కూడా సెమినార్ వస్తుంది. సో బాధపడాల్సిన పని లేదు. ఇక్కడ అందరం ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి. అర్థమైందా? మార్గము చూపుము ఇంటికి. పాట భావం అర్థం చేసుకోండి మీరు. మార్గం చూపు ఇంటికి అంటే తప్పిపోయిన కుమారుడు వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్తానికి అన్నట్టు కాదు ఇంక అది. ఏ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు మనం? తప్పిపోయిన కుమారుడు వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్తాడు, మనం ఏ ఇంటికి వెళ్ళాలి? మన నాన్నగారి ఇంటికి వెళ్ళాలి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. ఆ తర్వాత లైన్ నాకు రాదు, మీరు చెప్పండి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి కదా. ఆ మాధుర్య ప్రేమ ప్రపంచానికి మన తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి మనం. ఆ తండ్రి ఇంటికి చేరే రోజు ఎప్పుడు వస్తుందో తెలీదు, ఆ తండ్రి ఇంటికి ఎప్పుడు వెళ్ళబోతున్నామో తెలీదు, ఆ తండ్రి ఇంటిలో ఎప్పుడు ఉండబోతామో తెలీదు. కాబట్టి ఉన్నంతకాలం ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఈ జీవితకాలం అంతయు ఆయన సన్నిధి కాంతిలో గడిపితే దానికి మించిన ఆనందం ప్రపంచంలో మరోటి లేదు. రైట్. ఇంకా అన్నయ్య వందనాలు, మీకు కూడా నా వందనాలు. పరలోకంలో హెచ్చుతగ్గులు ఉంటాయా? ఉంటాయని ఒక ఆయన చెప్పారు. ఎక్కువ కష్టపడిన వారికి ఎక్కువ మహిమ, తక్కువ కష్టపడిన వారికి తక్కువ మహిమ అని బోధించారు. దీనికి మీరు బైబిల్ నుండి ఇచ్చే సమాధానం ఏంటి? ఎన్ సూర్య, మాచర్ల. మాచర్ల ఎన్ సూర్య. రైట్. అండ్ నాకైతే ఇలాంటివి ఎక్కడ బైబిల్లో కనబడలేదు బ్రదర్. మాచర్ల సూర్య ఎవరెంతకి సూర్య అంటే అడిగింది మీరా? కూర్చోండి. రైట్. నాకైతే ఎక్కడ కనబడలేదు బ్రదర్ ఇలాంటి వచనాలు బైబిల్లో. అంటే ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఇస్తాను, తక్కువ కష్టపడితే తక్కువ ఇస్తాను అని ఎక్కడ బైబిల్లో లేదు. గతంలో హైదరాబాద్లో కూడా ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు, అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏమో పరలోకంలో ఎక్కువ విలువ ఉంటుంది, తక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తక్కువ విలువ ఉంటుంది అని ఏదో సంథింగ్ ఏదో చెప్పాడు ఆయన. ఇందుకే పాయింట్ ఏంటంటే ఆయన చెబుతూ అంటాడు, ఒక ఆయన ఎక్కువ ప్రసంగాలు చేసేటోడు అంట, పాస్టర్ గారు. ఒక ఆయనేమో కారు డ్రైవర్ అంట ఆయనకి. అప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కానీ పాస్టర్ గారు అక్కడ కార్ డ్రైవర్ అక్కడ ఉంటే పాస్టర్ గారు నాకులా పైకి వచ్చి పాస్టర్ గారు వాకింగ్ చెప్పేసిన తర్వాత వెళ్ళిపోయేవారంట ఇద్దరు కలిసి. ఒకరోజు ఇద్దరు చచ్చిపోయారంట, డ్రైవర్ చచ్చిపోయాడంటే ఈయన చచ్చిపోయాడంట. చచ్చిపోతే పరలోకంలో వెళ్ళగానే ఒక సీట్ ఇచ్చారంట, ఇదిగో బాబు నీ పేరు మీద ఎక్కడో నీ ప్రాపర్టీ ఉంటుంది, వెళ్ళి ఎత్తుక్కో, స్వామీజీ గోడ్లో ఉందో మరి పంజాగుట్టలో ఉందో జూబ్లీ హిల్స్లో ఉందో మరి చూసుకో బాబు అని చెప్పి సీటు ముక్క ఇచ్చారంట. ఈయన అది పట్టుకుని అలా పరలోకం అంతా తిరుగుతున్నాడంట. ఏదబ్బా నా మ్యాన్సన్ ఎక్కడుందబ్బా, నా హౌస్ ఎక్కడుందని చెప్పి తిరుగుతున్నాడంట. తిరుగుతుంటే దగ్గరికి వెళ్తలోకి ఈయన పేరు మీద పూరు గుడిసి కనబడిందంట. నేను ఇంత పెద్ద సేవకుడిని, 1000 మందిని రక్షించాను, 1000 మందిని సత్యంలో నిలబెట్టాను, ఇన్ని సంఘాలు కట్టాను, ఇన్ని బాప్తిస్మాలు ఇచ్చాను, నాకు పూరు గుడిసేవాడు ఏంటని చెప్పేసి గొడవకి వెళ్ళాడంట. పరలోకంలో మళ్ళీ గొడవలు. ఇంక దరిద్రాలు మనకు తప్పవన్నమాట. మళ్ళీ అక్కడ సెకోడీలు జంతుకులు ఉండాలేమో మనకి, నూడిల్సేను ఎరా ఉండాలా. సో ఇలాగ తగలడ్డారు ఈ మధ్య. ఒక ఆయన ఏమో పరలోకంలో సెక్స్ ఉంటుంది అంటాడు మహానుభావుడు. అలాగా ఎవరు పడితే వాళ్ళు ఏది పడుతుంది, మనకు ప్రూఫ్ ఉండదు, ఏముండదు, ఇంక అనేయడమే. సరే
ఆయన వెతుక్కుంటా ఉన్నాడంట. వెతుక్కుంటుంటే ఒకటి పురుగుడు దొరికితే ఈలోగా పేతురు గారు పళ్ళు దొంగకుంటూ వస్తున్నారంట. పేతురు గారు ఎర్రా అన్నాడంట. అప్పుడు ఏంటిది, నా పేరు మీద పూరుగుడిసి రిజిస్టర్ చేశారటి, ఏమనుకుంటున్నారు, నీకంటే ఎక్కువ సేవ చేశాను నేను, నువ్వు 3,000 మందికి ఇచ్చావు బాప్తిజం, నేను 30,000 మందికి ఇచ్చాను అన్నాడంట. అప్పుడు పేతురు గారు అన్నారంట, నాయనా నీకు ఇంతవరకే ఆయన అంటే, అలా కాదు మరి మా డ్రైవర్కి అంత పెద్ద బిల్డింగ్ ఇచ్చారు అన్నాడట. మా డ్రైవర్కి అంత పెద్ద బిల్డింగ్ ఇచ్చారు, నా కార్ డ్రైవర్, ఆఫ్టర్ ఆల్ నా కార్ డ్రైవర్ ఆడు, అడిగి అంత పెద్ద బిల్డింగ్ ఇచ్చి నాకేమో ఈ పూరుగుడిసి ఇస్తావా నువ్వు అని పేతురు గారి మీద దెబ్బలాడుతుంటే, పేతురు గారు బాబు ఆ ల్యాప్టాప్ ఇలా తీసుకురండి అన్నాడట. ఆ ల్యాప్టాప్ తీసుకొస్తే అందులో టిక్ టిక్ మని కొట్టి ఈ నెంబర్ కొట్టి చూపిస్తే ఈయన ఓన్లీ ప్రసంగమే చేస్తున్నాడట. కానీ డ్రైవరు, నువ్వు ఇంత బాగా ఎందుకు ప్రసంగాలు చేసావో తెలుసా? తెలీదు, చెప్పు. మీ డ్రైవర్ నిన్ను అక్కడ దింపేసి స్టీరింగ్ మీద పడుకుని ప్రార్థన చేసేవాడు, ఆయన స్టీరింగ్ మీద పడుకుని ప్రార్థన చేశాడు కాబట్టి నువ్వు ఇక్కడ గొప్పగా ప్రసంగాలు చేయగలిగావు అన్నాడంట. ఏమన్నా నమ్మబలికేలాగా ఉందా ఇది? ఇప్పుడు నా బుర్రలో ఏమీ లేదు, మీరు అందరూ ప్రార్థన చేయండి, సాయంత్రం ఏం చెప్తానో చూద్దాం. ఏం చెప్తాను నా మొహం, నాకేమీ లేదు. ఇంకా అలాంటప్పుడు నేను ఎందుకు ఇక్కడ, అదిగా పిల్లాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టేసి మన అందరం కింద కూర్చొని మోకాళ్ళు ప్రార్థన చేస్తే ఆడు చెప్పేస్తాడు. ఎరా చెప్తావు సాయంత్రం మాకు మెసేజ్ చెప్పవా? నీ వయసు ఎంత? 10, 12 ఉన్నాయా? గట్టిగానే ఉన్నాయి. సో అది అవ్వదు. మనం అందుకే నేర్చుకోవాలి, తర్పీదు పొందాలి, చదవాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి. టైం పడుతుంది, అంత ఈజీ కాదు అది. సో ఇక్కడ ఏంటంటే విషయం, పరలోకంలో హెచ్చుతగ్గులు ఉండవమ్మా. ఎందుకు ఉండవంటే, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు నోటి వెంట ఒక విషయాన్ని చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక ఆయన పనికి పెట్టుకుంటున్నాడు అందరినీ, తన పొలంలో పని చేయటానికి అందరిని ఏం చేస్తున్నాడు, పనికి పెట్టుకుంటున్నాడు. ఉదయం వెళ్ళాడు, కొంతమందిని చూశాడు, పిలుచుకున్నాడు, కూలి మాట్లాడేశాడు వాళ్ళతో. మీకు ఒడంబడిక ఇంత కూలిస్తానని చెప్పి మాట్లాడేసుకున్నాడు, పనిలో పెట్టేసుకున్నాడు. పాపం కాసేపటి తర్వాత ఎవరో లేటుగా కొంతమంది వచ్చారట, వాళ్ళనే పనిలో పెట్టుకున్నాడు. మళ్ళీ మధ్యాహ్నం వేళ అనుకుంటాను మరలా కొంతమంది వచ్చారు. ఇంకా అలాగే సాయంత్రం పని కట్టేసే సమయానికి కూడా కొంతమంది వచ్చారు. అందరినీ ఈయన పనిలో పెట్టేసుకున్నాడు. అందరినీ పనిలో పెట్టేసుకున్న తర్వాత సాయంత్రం జీతం ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఈ జీతం ఇచ్చే సమయం ఆసన్నమైనప్పుడు జీతాలు అందరికీ సమానంగా ఇచ్చేసాడు. పొద్దున్న వచ్చిన వాళ్ళు గొడవకు దిగారట. అదేందది పొద్దున్నుంచి కష్టపడింది మేము, సాయంత్రం వచ్చింది వాళ్ళు, మాకు వాళ్ళకి సమానమైన కూలిస్తావా నువ్వు అంటే ఆయన అంటాడు, నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగానుందా బిడ్డ? ఈనో తాగు బిడ్డ. ఎందుకు బిడ్డ నా మీద పడి ఏడుస్తావు? నీకు ఇస్తానన్నది ఇచ్చేసానుగా, నీకు ఇస్తానన్నది ఇచ్చానే ఇవ్వలేదా? ఇచ్చాను. నీకు ఇస్తానన్నదానికి అంతకే కదా ఒడంబడిక. అవును. రోజుకి 500 కూలి అనుకున్నాం అనుకో కాసేపు, ఓకే. పొద్దున 500కు ఒప్పుకునేనా పనిలోకి వచ్చావు? అవును. సాయంత్రం 500 ఇచ్చానా లేదా? ఇచ్చాను. నీ 500 నువ్వు పట్టుకుని చావక ఆడికి 500 ఇచ్చినందుకు ఏడుస్తావేంది నువ్వు అంటే దీన్ని ఏమంటారు? అసూయ అంటారు. అదే అతగాడి నీ కొడుకైతే ఏడుస్తావా? అబ్బా భలే లక్కీ ఛాన్స్ కొట్టేసావురా, పొద్దునేమో నేను వచ్చాను, సాయంత్రం ఏమో నువ్వు వచ్చావు, ఇంటికి ఎంత పట్టుకెళ్ళిపోతున్నావు? 1000 రూపాయలు పట్టుకెళ్ళిపోతున్నావురా బిడ్డ అంటావు. నీ కొడుకు కాదు కాబట్టి, ఆడెవడో బయటోడు కాబట్టి ఏం చేస్తున్నావు? ఇప్పుడు వాడికి పడి ఏడుస్తున్నావు. ఇప్పుడు మనందరం మంచోళ్ళం అయితే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించేవాడు అయితే, పరలోకలు అందరూ ఎలా ఉండాలని కోరుకుంటాం? చెప్పండి. దేవుని సన్నిధిలో అందరూ ఎలా ఉండాలనుకుంటాం? అందరూ ఒకేలా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. నేను పొందుకున్న ఆనందం మీరు పొందుకోవాలి, మీరు పొందుకున్న ఆనందం నేను పొందుకోవాలి. మొత్తం మీద మనందరం ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. అన్యులు కూడా లోకంలో ఉన్న వాళ్ళు కూడా, ఆటో అన్నదమ్ములు కూడా ఏమని రాసుకుంటారు తెలుసా? ఆటో మీద అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటారు. వాళ్ళకున్న బుద్ధి కూడా లేదనమాట మనకి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్నాడంటే, అందరితో నేను కూడా ఎలా ఉండాలన్నాడు? సమానంగా ఉన్నాడు. మరి నువ్వేమో పరలోకంలో నాకు పెద్ద బిల్డింగ్ ఇస్తాడు, నీకేమో పూరిగిడిచి ఇస్తాడంటే ఏమైనా బాగుంది అది? దేవుడు పక్షపాతి కాడు. నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా, చిన్నదానివైనా పెద్దదానివైనా, అందరికీ ఒకటే నీతి. ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. సాయంత్రం మళ్ళీ మనం కలుసుకోవాలి కదా, మరలా రావాలి కదా. సమూయేలు అనుకుంటాను, చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం అనుకుంటాను. సమూయేలు మొదటి గ్రంథం, ఎస్ 2 1 నో 1 మొదటి సమూయేలు ఈ 30వ అధ్యాయము 24వ వచనం.
దావీదు గారు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు కొంతమందిని సామాను దగ్గర కాపలా పెడతారు. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, సామాను దగ్గర కాపలా ఉన్నవాళ్ళు మరికొంతమంది. బాగా వినాలి. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, సామాను దగ్గర కాపలా ఉన్నవాళ్ళు మరికొంతమంది. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు యుద్ధం చేసి గెలిచి దోపుడు సొమ్ము పట్టుకుని వచ్చేసిన తర్వాత పంపకాలు వేసుకునే టైంలో అంటారు వాళ్ళు, దావీదు గారు కష్టపడి యుద్ధం చేసిందేమో, మనం వీళ్ళు ఆఫ్టర్ ఆల్ సామాన్ దగ్గర కాపలా మాత్రమే ఉన్నారు, ఇంత పెద్ద యుద్ధం చేసిన తర్వాత ఇందులో వచ్చిన వాటాలు వీళ్ళకి సమానంగా ఎలా పంచుతాం మనం, కాబట్టి మనం ఎక్కువ తీసుకుని వీళ్ళకి తక్కువ ఇద్దాం అని అంటారు. ఎవరితో? దావీదుతో. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? భళా మంచిగా చెప్పారు బిడ్డ, మనం ఎక్కువ కష్టపడ్డాం, ఎక్కువ తీసుకుందాం, వీళ్ళు తక్కువ కష్టపడ్డారు, తక్కువ ఇద్దాం అని అన్నాడు అనుకుంటున్నారా దావీదు? మరేమన్నాడు దావీదు? అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, 30 కాదు 23వ వచనం, 30వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం చదవండి, ఏమనుంది అక్కడ. అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఎలాగున చేయకూడదు, మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందురు, యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి? అందరికీ సమానం అండి. దేవుడు పక్షపాతి కాడు, ఎప్పుడూ పక్షపాతి కాడైనా. పరలోకం పోయిన తర్వాత మనందరం ఒకేలా ఉంటాం, ఒకే మాదిరి ఉంటాం, హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఆయన శాంతిని మనకిస్తాడు. జయించు వానిని నాతో కూడా నా సింహాసనము మీద కూర్చుండబెట్టుకుందని అన్నాడు. సింహాసనం అంటే మీరు అనుకున్నట్టు చిన్ని కుర్చీ ఊహించుకోకండి. ఆ సింహాసనం అంటే అర్థం ఏమిటి, ఆ మహిమ ఏమిటి, సింహాసనం అనే పదానికి అర్థం ఏమిటి? ఆయన అధికారం అది. ఆయనతో సమానంగా ఉంచుకుంటాడని చెప్పటానికి సంకేతం. నీకు అర్థమయ్యే మానవ భాషలో చేసిన పదప్రయోగం మాత్రమే, అంతేగాని అక్కడ సింహాసనం ఉంటుంది, ఆయన ఇలా కూర్చొని కొంచెం ఇలా జరిగి ఇక్కడ కూర్చోరు నాయన, ఇంకో నేను కొంచెం ఇలా జరిగాను నువ్వు ఇక్కడ కూర్చోరు నాయన, కొంచెం ఇరుక్కోరోయ్ అది తమ్ముడు వస్తున్నాడు అంటాడు అనుకోకండి. అలాంటి ఊహలు పెట్టుకోకండి. మన బుర్రకాయలు ఎప్పుడు ఇక్కడిక్కడ తిరుగుతాయి. ఇప్పుడండి సింహాసనం అన్నాడండి, ఆ సింహాసనం మీద మరి సరిపోతుంటారండి అందరికీ? ఎలాగుంటుందంటారండి సింహాసనం? ఈ కస్మానం అలాగే కూర్చుంటే నొప్పి వస్తుందేమో, సీటు మెత్తకుంటుందంటారా, కానీ గట్టుకుంటుందంటారా అని అడగకూడదు. ఎందుకంటే బైబిల్ పరిభాష మానవుడికి అర్థమయ్యే కోణంలో చెప్పబడింది అంతే తప్ప అక్కడ అలాగే ఉంటుందని కాదు. అక్కడ ఉదాహరణకి మీకు ఒక పాయింట్ చెప్తాను. మిమ్మల్ని నా అరచేతుల మీద చెక్కున్నాను అన్నాడని దేవుడికి అరచేతులు ఉన్నాయంటే ఒప్పుకుంటామంటే? దేవుడికి అరచేతులు ఉంటాయా? ఆయన ఏమై ఉన్నాడు? ఆత్మయే ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయే ఉన్నాడు. దేవుడు ఆత్మ, కాబట్టి ఆయనకి అరచేతులు ఉంటాయి, అరచేతుల మీద చెక్కున్నాడు ఇలాగ అనకూడదు. అది నీకు అర్థమై అంటే నిన్నంత ప్రేమిస్తున్నాడు అని చెప్పటం అన్నమాట. దాని అర్థం ఏంటిది? నిన్నంత ప్రేమిస్తున్నాడు, అంత ఎక్కువ ప్రేమ నీ మీద కలిగి ఉన్నాడు అని చెప్పటం అనమాట. సో ఈ విషయాలన్నీ మీకు అర్థమై అనుకుంటున్నాను. ఇంకా సాయంత్రం లేట్ అయిపోద్ది, సేవకులు వచ్చేస్తారు, ఇంకా నాకు టైం లేదు. మిగిలిన ఏమైనా ఉంటే నేను దాచుకుంటున్నాను, రేపు మీతో మాట్లాడతాను. ఇంకా రేపు ఎల్లుండి కూడా మీతో మాట్లాడతాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ డిస్కస్ చేద్దాం. అయిపోయినవి పక్కన పెట్టేయండి, అవ్వలేనివి ఏవైతే ఉన్నాయో అన్నీ పిన్ చేసి పెట్టండి. రేపు ఒక్కొక్కటి రేపు మళ్ళీ వివరిద్దాం. పుస్తకం ప్రింట్ చేయించుకుందాం. రైట్. ప్రశ్న జవాబుల కార్యక్రమం ఇంతటితో పూర్తి చేయబడెను. మీరు రోడ్ల మీదకు వెళ్ళవలెను. నూడిల్స్ తిని, టీలు తాగి, మొక్కజొన్న పొత్తు కంకులు తిని సక్కా మళ్ళీ తిరిగి రావలెను. ఏమిటి? అంతేనా? అంతేగా అన్నట్టుంది పరిస్థితి. వెళ్ళండి, కానీ రోడ్ల మీద అన్ని తిరిగి ఆ రోడ్ల మీద లారీల కింద అది పడకండి. జాగ్రత్త చూసుకోండి. వేగంగా వెళ్ళిపోతున్నారు, బారికేట్లు అవి అడ్డు పెట్టండి. రైటా? రైట్. అలాగే ఇక్కడ మీకోసం టీ అరేంజ్ చేస్తున్నట్టున్నారు, మొన్న తెలీదు, చేశారా? టీ అరేంజ్ చేస్తే టీ ఇక్కడ తాగేయండి. లేదు మేము బయటకు వెళ్ళి ఫ్రెష్గా తాగుతాం, కాఫీ తాగుతాం, ఇంకోటి ఏదైనా లెమన్ టీ తాగుతాం అంటే పోయి తాగండి. కానీ 6:30కి మాత్రం ఇక్కడికి వచ్చేయండి. 6 గంటలకే వచ్చేయండి. 5:11 అయింది. అయ్య బాబోయ్, మీకు ఇంకా 47 నిమిషాలు ఉంది. ఏం చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఇంత ఎక్కువ టైం మీరు నిజంగా చాలా ఎక్కువ ఉంది టైం ఈ రోజుకి. సరే, లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి, మీ పిల్లలకు విలువైన మాటలు వివరించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి.
రాత్రికి జరగబోయే సభ మీ నామానికి మహిమకరంగా, మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించమని, వస్తున్నటువంటి జాన్విస్లీ అన్న గారిని, అనిల్ కుమార్ గారిని, అలాగే మా ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో బలపరచండి. జరగబో సభ అంతా ఘనంగా మీ నామానికి మహిమకరంగా జరిగించండి. ప్రభా, వస్తున్నటువంటి పెద్దలను, అధికారులను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలను, విశ్వాసులను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ఏ అపాయము సంభవించకుండా వెనక ముందు మీ దూతలను కంచిగా ఉంచమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. క్షేమంగా